ఒకసారి ఒక ఆమె ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు వచ్చే ఆదివారం నుంచి నేను మన సంఘానికి రావడం మానేద్దాం అనుకుంటున్నానండి అంది. అదేంటమ్మా, ఏమైంది ఇప్పుడు? దేవుని మందిరానికి రాకపోవడానికి కారణం ఏంటి? నీకేమన్నా ఇక్కడ ఇబ్బంది అయిందా? పోనీ స్తుతి ఆరాధనలు ఏమన్నా లోపం ఉందా? వాక్యాలు ఏమన్నా లోపంగా ఉన్నాయా? రాంగ్ డాక్టర్ని ఏమన్నా నేను ప్రీచ్ చేస్తున్నానా? సరైన వాస్తవిక సంగతులు కాకుండా తప్పు ద్వారా పట్టించే బోధలు ఏమన్నా ఇక్కడ ఉన్నాయా? ఎందుకు నువ్వు చర్చికి రాకూడదని అనుకుంటున్నావంటే ఆమంది, ఈసారి అన్నీ బాగానే ఉన్నాయండి. ప్రైజ్ అండ్ వర్షిప్లో నేను దేవుని ఆరాధన చేస్తున్నాను, మంచిదే, వాక్యం కూడా చాలా అద్భుతంగా ఉంది. కానీ నా ప్రక్కింటి విశ్వాసతో నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, మా ఎదురింటి విశ్వాసతో నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, లేదా కొంచెం దూరంలో ఉన్న ఒక వ్యక్తితో నాకు ఒక సమస్య ఉంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కమ్ టు ది చర్చ్. నేను దేవుని మందిరానికి రావడం మానేస్తానండి అంది. దేవుని సేవకుడు అన్నాడు, సరే అమ్మా, నీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను, అది చేసిన తర్వాత నువ్వు రావాలా వద్దనే నిర్ణయం తీసుకో అన్నాడు. చెప్పండి పాస్టర్ గారు ఏంటిది అంటే, ఆయన ఒక గ్లాస్ ఇచ్చి దానికి నిండుగా కాఫీతో దాన్ని నింపి ఆయన ఏమన్నాడంటే, అమ్మ మన చర్చ్ ఉంది కదా, దీనిలో ఒక్క డ్రాప్ కూడా స్పిల్ అవుట్ అవ్వకుండా, ఒక్క డ్రాప్ కూడా ఒలగకుండా ఒక్కసారి మన చర్చ్ అంతా చుట్టూ తిరిగేసి వచ్చాయి అన్నాడు. అది పెద్ద కష్టమే ఉందండి పాస్టర్ గారు, డెఫినెట్గా చేస్తానని చెప్పి నిండుగా ఉన్న ఆ కప్ని ఆమె హోల్డ్ చేసి నడవడం ప్రారంభించింది. చూడండి, ఎప్పుడైనా మన గ్లాసులో వాటర్ పడకుండా నడవాలంటే ఎలా నడవాలి? స్లోగా నడవాలి కదా. ఇష్టానుసారం నడుస్తానంటే అవ్వదు కదా. పాస్టర్ గారు చెప్పారు కదా, ఒక్క చుక్క కూడా ఒలగకూడదని. అందును బట్టి ఆమె చాలా జాగ్రత్తగా కప్ పట్టుకుంది, ఆ కాఫీ వైపు చూస్తూ ఉంది, ఆ కప్పు వైపు చూస్తూ ఉంది. మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఆ చర్చ్ని సగదూరం తిరిగేసింది. చాలా కేర్ఫుల్గా ఉంది. పాస్టర్ గారు అడిగారు కదా అలా చేయాలని. ఫోకస్ అంతా కూడా కాఫీ మీదే ఉంది, ఆ కప్ మీదే ఉంది. అలా మరలా ఇంకొక రౌండ్ వేసేసింది. పాస్టర్ గారు ఎన్నిసార్లు తిరగమని తిరిగేసి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు, ఐ డిడ్ మై జాబ్ సో సక్సెస్ఫుల్లీ, నేను నా పని చాలా చక్కగా నెరవేర్చాను, ఇప్పుడు ఏం చెప్తారు అంది. పాస్టర్ గారు అడిగారు, అమ్మా నీవు ఆ కప్ తీసుకుని ఆ కాఫీ స్పిల్ అవ్వకుండా, ఒలిగిపోకుండా తిరగడానికి కారణం ఏంటో చెప్పు అన్నాడు. ఏముందండి కారణం? నేను ఆ కప్పు వైపే నేను చూశానండి. ఆ కాఫీ ఒలగకూడదు అన్న ఒక అంశం మీద నేను ఫోకస్ చేశాను. కానీ నా చుట్టూ ఎవరున్నారు, నా ముందు ఎవరున్నారు, నా వెనకాల ఎవరున్నారు, లేదా నన్ను ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు నన్ను మాక్ చేస్తున్నారు, ఎవరు నన్ను రెడిక్యూల్ చేస్తున్నారు, ఎవరు నన్ను హేళన చేస్తున్నారు, ఎవరు నన్ను చూసి నవ్వుకుంటున్నారు, ఇవేమీ నేను పట్టించుకోలేదండి. నా ఫోకస్ అంతా కూడా మీరు ఏదైతే చెప్పారో దాని మీదే ఉంది. అది ఒలగకూడదు అని మీరు చెప్పారు, దాన్ని నెరవేర్చాలనే దాన్ని పట్టుకుని అలా నేను తిరిగానని అని చెబితే దేవుని సేవకుడు చెప్పాడు, అమ్మా జాగ్రత్త విన్నాం, సంఘానికి నువ్వు వచ్చేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, లేదా నీ గురించి తప్పుడుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అది సహజమే, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫాలెన్ వరల్డ్. మనం పరలోకంలో కాదు కదా నివసిస్తుంది. పరలోకంలో అయితే శాంతి సమాధానాలు, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ పరలోకంలో. బట్ వీఆర్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్. దిస్ ఈజ్ ఎ ఫాలెన్ వరల్డ్. సమ్టైమ్స్ యూ మే ఫేస్ ప్రాబ్లమ్స్ విత్ అదర్స్. కొన్నిసార్లు ఇతరుల ద్వారా నీకు సమస్యలు రావచ్చు, ఇతరుల ద్వారా ఇబ్బందులు రావచ్చు. వాళ్ళు వీళ్ళని గురించి తప్పుడుగా మాట్లాడుకుంటున్నారనేది నువ్వు ఆశ్చర్యపడేంత గొప్ప విషయం అయితే కా. నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? ఇట్స్ ఆల్ అబౌట్ ఫోకస్. నువ్వు చేసే పని ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎవరిని ఆరాధించడానికి వస్తున్నావు, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వస్తున్నావు, ఎవరి మాటలు విని నీ జీవితాన్ని బాగు చేస్తున్నావు, అది కదా నువ్వు ఫోకస్ చేయాల్సింది. వెన్ యూ లుక్ టువర్డ్స్ పీపుల్ ఆల్ ద టైమ్ అండ్ వెన్ యూ లుక్ ఫర్ వ్యాలిడేషన్ ఆఫ్ పీపుల్ ఆల్ ద టైమ్, సమ్ టైమ్స్ యూ మే బి డిసప్పాయింటెడ్. కొంతమంది ఎప్పుడు కూడా అప్రిషియేషన్ కోసం చూస్తూ ఉంటారు. ఓ మంచి బట్టలు వేసుకుంటే అందరూ వచ్చి చాలా బాగున్నాయండి బట్టలు అనాలి. ఓ పాట పాడితే చాలా బాగా పాడారండి. ఓ ప్రసంగం చెప్తే అబ్బో చాలా అద్భుతంగా చెప్పారండి. ఏదైనా చిన్న పరిచయం చేసి బకెట్ అలా మోస్తే అసలు మీరు ఉండబట్టే క్రైస్ట్ సెంటర్ ఎలా ఉందండి, లేకపోతే మీరు ఆ బకెట్ మోయకపోతే చర్చ ఏమైపోనో అనగానే అదొకలాంటి ఆనందం. దట్స్ ఓకే. అప్రిషియేషన్ అనేది నేను వద్దంటలేదు, కానీ వెన్ యూ ఆల్వేస్ లుక్ ఫర్ అప్రిషియేషన్, నువ్వు ఎప్పుడు కూడా ఇంకా అభినందన కోసమే చూస్తూ ఉంటే సమ్టైమ్స్ పీపుల్ మే టాక్ రాంగ్ అబౌట్ యూ. కొన్నిసార్లు నీ గురించి ప్రజలు తప్పుగా మాట్లాడచ్చు, లేదా కొన్నిసార్లు నీ గురించి చెడ్డగా మాట్లాడచ్చు, నువ్వు చేసిన పనిని తక్కువ చేసి చూడొచ్చు. అప్పుడు ఏమైందంటే నువ్వు అభినందనలకు అలవాటు పడిపోయి ఎవరైనా ఒక మాట అనేసరికి ఇంక మంచం ఎక్కేస్తావు, ఇంక దుఃఖపడిపోవడమే. ప్రపంచం అంతా ఏదో అయిపోతున్నట్టు, సునామీ వచ్చి కప్పేసినట్టు దుప్పటి కప్పేసుకుని పడుకుని పోయి ఇంక నన్ను ఎవరో డిస్టర్బ్ చేయకండి, నేను చేయను పని అంటే యు ఆల్వేస్ లుక్ ఫర్ పీపుల్స్ వ్యాలిడేషన్.
నువ్వెప్పుడు ప్రజలు ఏమంటారా, ప్రజలు మెచ్చుకున్నారా లేదా, ప్రజలు అభినందించారా లేదా అనే విషయం మీద నీ ధోరణి కనుక ఉంటే, నీ ఆలోచన కనుక ఉంటే, ఖచ్చితంగా నువ్వు నిరాశపడే సమయాలు వస్తాయి. ఖచ్చితంగా నువ్వు నిస్పృహలోకి వెళ్ళిపోయే సమయాలు వస్తాయి. ఆ సమయాల్లో ఇంకా మనుషులు ఏం చేస్తారో తెలియదు, ఎవరెవరి మీద విరుచుకుపడతారో తెలియదు, చేయగలిగిన మంచి పనులు కూడా చేయకుండా పోస్ట్పోన్ చేసేసి దేవుని కొరకు ఆయన ఇచ్చిన సామర్థ్యం, ఆయన ఇచ్చిన పొటెన్షియల్ని చాలామంది ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా పడిపోవడానికి కారణం అంటే దే ఆల్వేస్ లుక్ ఫర్ పీపుల్స్ వ్యాలిడేషన్. బట్ ద బైబిల్ టెల్స్ us focus on God. He is the one who gives reward. He is the one who lifts you up. ఆయన కదా నీకు బహుమానం ఇచ్చేది, ఆయన కదా నేను నిలబెట్టేది. మనుషులు చూడకపోవచ్చు నీ శ్రమను, నీ కష్టాన్ని, మనుషులు చూడకపోవచ్చు నీ ఉద్దేశాలు ఏంటో, నీ మోటివ్స్ ఏంటో, నీ ఆలోచనలు ఏంటో ప్రజలు చూడకపోవచ్చు, కానీ గాడ్ లుక్స్ అట్ యువర్ హార్ట్, గాడ్ లుక్స్ యువర్ మోటివ్స్. నువ్వు చేసే ప్రతి పని వెనకాల ఉన్న మోటివ్ని దేవుడు చూస్తాడు. అక్కడ నువ్వు క్లియర్గా ఉండగలిగితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. హల్లెలూయా. సో ఫోకస్ ఆన్ గాడ్. దేవుని మీద దృష్టి పెట్టుకోండి. తోటి విశ్వాసులను లేకపోతే మరొకళ్ళని చూసి ప్రతిసారి డిసప్పాయింట్ అవడం కన్నా లుక్ అన్ టు గాడ్. అలా అని చెప్పి మంచి మాదిరి కలిగిన వారిని చూడొద్దని నేను అంటలేదు, మంచి మాదిరి కలిగిన దేవుని బిడ్డలతో సహవాసం చేయొద్దని అంటలేదు, కానీ అవర్ ప్రైమరీ ఫోకస్ షుడ్ బి ఆన్ గాడ్ హూ ఇస్ ది ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తెచ్చుకున్నారని ఆశపడుతున్నాను. లూకా సువార్తలో ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు తీసుకురాబోతున్నారు. ది గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 12 అండ్ లెట్ us రీడ్ వర్స్ 35. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం చదువుతాం. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనివ్వండి. అందరూ ఈ మాట నాతో చెప్పండి. మీ నడుములు కట్టుకొని యుండుడి. ఈ ఒక్క మాట ఈరోజు ఆలోచించేద్దాం. బైబిల్ని రెండు విధాలుగా లేదా కొన్ని విధాలుగా మనం చదవచ్చు. అందులో ఒక కాంటెక్స్ట్ అంతా తీసుకుని, ఒక పారాగ్రాఫ్ అంతా తీసుకుని దాన్ని మనం ధ్యానం చేయొచ్చు. ఇంకొక బ్యూటీ ఏంటంటే బైబిల్లో ఒక్క వచనాన్ని తీసుకుని దానిలో ఉన్న లోతైన అంశాలు జాగ్రత్తగా పరిశీలనగా చదవడం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అత్యుత్తమైన బోధలు చేశారు. వీ క్యాంట్ ఫైండ్ ఎనీ బెటర్ టీచర్ దెన్ జీసస్. ఎందుకంటే ఆయన పరలోక సంగతులను భూలోక సంగతులతో పోల్చి మనకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో యేసు ప్రభువారు మనకు అనేక విషయాలు తెలియజేశారు. ఆయన బోధలు ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి కూడా. ఇప్పటికీ ప్రపంచంలో చాలామంది సన్మార్గంలో నడుస్తున్నారంటే, సత్య మార్గంలో జీవిస్తున్నారంటే, దేవుని గురించిన సరైన అవగాహనలో మనిషి బ్రతుకుతున్నాడంటే అది కేవలం యేసు ప్రభు చేసిన బోధల మహత్యమే. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. యూ టేక్ ఎనీ ప్రామినెంట్ లీడర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, దే వర్ ఇన్స్పైర్డ్ అండ్ ఇంపాక్టెడ్ బై ద టీచింగ్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు బోధల ద్వారా ప్రపంచంలో అనేక మంది ప్రభావితం చెందారు. మహాత్మా గాంధీని తీసుకోండి, ఆయన ప్రభు బోధల ద్వారా ప్రభావితం చెందాడు. ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మీరు తీసుకోండి, అతను కూడా యేసయ్య బోధల ద్వారా ప్రభావితం చెందారు. అపోస్తలుడైన పౌలు బైబిల్లో మనం చూస్తే ప్రభు బోధల ద్వారా, ఆయన యేసు ప్రభు చెప్పిన విషయాల ద్వారా, ఆయన స్వరూప దర్శనాన్ని చూసిన తర్వాత ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకున్నప్పుడు పౌలు ప్రపంచం ఎన్నడూ మరిచిపోలేనంత అద్భుతమైన సువార్త సేవ చేశాడు. పౌలు గారి ప్రసంగాలు విని జస్టిన్ అనే ఒక యవనస్తుడు ఉండేవాడు. హీ వాస్ ఎ గ్రేట్ స్కాలర్. యవన కాలంలోనే మొత్తం బ్రెయిన్ అంతా బాగా యూజ్ చేసేసాడు అనుకోవాలి. జస్టిన్ అంటే హీ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్. అన్ని విషయాల్లో కూడా ప్రావీణ్యత సంపాదించిన గొప్ప వ్యక్తి, యవనస్తుడు, జ్ఞానం కలిగిన వాడు. అతడు అపోస్తలుడైన పౌలు యొక్క బోధలు విని ప్రభువును అంగీకరించాడు. ఆ తర్వాత కాలంలో దేవుని కోసం చాలా బలంగా జీవించి మంచి పుస్తకాలు కూడా రాశాడు, మంచి రైటింగ్స్ రాశాడు జస్టిన్. అండ్ దెన్ ఫైనల్లీ తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించేశాడు. హతసాక్షి అయిపోయాడు ఆ కాలంలో. అందును బట్టి జస్టిన్ మార్టర్ అని పిలుస్తారు. మార్టర్ అంటే హతసాక్షి కదా. జస్టిన్ మార్టర్ అని తను ఎందుకు పిలుస్తారంటే ప్రభువు కొరకు ప్రాణమిచ్చునంతగా తన జీవితాన్ని సిద్ధపరుచుకున్నాడు పౌలు గారి ప్రసంగాల ద్వారా. ఇలా ప్రోగ్రెసివ్గా ఒకరి నుండి ఒకరు సత్యాన్ని తెలుసుకుని ప్రభు కోసం జీవించడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. యేసు ప్రభు బోధలు విని, ఆయన మాటలు చదివి, ఆ మాటలను అన్వయించి చెడిపోయిన వాళ్ళు ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా లేరు. హల్లెలూయా. అందరూ బాగుపడ్డవారే, ప్రభువు మాటలకు లోబడిన వారందరూ బాగుపడ్డవారే, కానీ చెడిపోయిన వాళ్ళు లేరు. ఆయన మాటలు ఉన్న మహత్యం అలాంటిది. అయితే గమనించిన పిల్లలు, ఇక్కడ యేసుప్రభు అంటున్నారు, మీ నడుములు కట్టుకొని నుండి మీ దీపాలు ఏం చేయండి, వెలుగుచుండనీయుడి. మన రెస్పాన్సిబిలిటీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ద బైబిల్ టాక్స్ అబౌట్ గాడ్స్ సావరెనిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ సో మెనీ టైమ్స్.
దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడే, ఆయన సకలము చేయగలిగిన వాడే. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మన యొక్క కోఆపరేషన్ని లేదా మన యొక్క రెస్పాన్సిబిలిటీ మనం ఫిల్ చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. వ్యాక్సిన్ కనిపెట్టారు. కరోనా వచ్చిన తర్వాత, పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాల ప్రపంచం అంతా వెలువెల్లాడిపోయింది. సుమారుగా 1,50,00,000 మంది అనూహ్యమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. ముసలి వాళ్ళు చనిపోవడం కన్నా 30 నుండి 40 years ఉన్న యవనస్తులు చాలామంది చనిపోయారని నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. వ్యాక్సిన్ కొరకు అందరూ కనిపెట్టిన తర్వాత వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వచ్చేసిందని చెప్పి ప్రపంచం అంతా కూడా బాగుపడిపోయిందా? అందరూ స్వస్థత పొందేశారా? లేదా అందరూ ప్రొటెక్ట్ చేయబడ్డారా అంటే కాదు. వ్యాక్సిన్ వచ్చినా కానీ ఎవరు ప్రొటెక్ట్ చేయబడతారు అంటే ఆ వ్యాక్సిన్ని తీసుకున్న వాళ్ళు కదా. మన ఇంట్లో వ్యాక్సిన్ కొనుక్కుని ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, దానివల్ల ఉపయోగం ఉంటుందా? దాని పర్పస్ ఏమైనా సర్వ్ అయిందా? ఒక వ్యాక్సిన్ ఎప్పుడు ప్రభావవంతంగా పనిచేస్తుంది అంటే అది శరీరంలోనికి తీసుకున్నప్పుడే. యేసుక్రీస్తు ప్రభు బోధలు కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయంటలో సందేహం ఏమీ లేదు. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని తమ హృదయంలో తీసుకుంటారో, వాక్య ప్రకారం జీవించాలని ఆశపడుతున్నారో వారు అన్ని విషయాల్లో భద్రం చేయబడుతున్నారు, కాపాడబడుతున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన చెప్పారు, మీ బాధ్యతలు కొన్ని ఉన్నాయి, మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అఫ్ కోర్స్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, హీ డస్ ఎవ్రీథింగ్ ఫర్ హిజ్ విల్. దేవుడు తన చిత్తం కొరకు సమస్తాన్ని ఆయన చేస్తారు, అన్ని విషయాల్లో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అయితే విశ్వాసులంగా దేవుడు మన నుండి కొన్ని విషయాలు ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేంటంటే మీ నడుములు మీరు ఏం చేయండి, కట్టండి. కొన్నిసార్లు మనం నడుములు కడుతూ ఉంటాం. ఏ సందర్భాల్లో అంటే నడుము కట్టడం, గర్డ్ యువర్ వేస్ట్ విత్ ఎ బెల్ట్, కొన్ని ట్రాన్స్లేషన్లో రాయబడిన మాటది. నడుము కట్టడం అనేది పొలాల్లో పనిచేసే రైతులు ఏం కడతారు, నడుము కడతారు. ఎందుకోసం అంటే వాళ్ళ పని చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి ఆ పని చేసేటప్పుడు నడుము కడతారు. ఎవరైనా వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడైనా వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ కనుక మీరు చూస్తే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వారు ఖచ్చితంగా నడుము కడితేనే కానీ ఆ బరువులు ఎత్తలేరు. ఏముందండి, ఆ బరువు లిఫ్ట్ చేసేస్తానని చెప్పి ఒక 150 kgs 200 kgs బరువు ఎత్తాడు అనుకోండి, నడుము విరిగిపోద్ది, ఇంకా పని చేయలేరు వాళ్ళు. అందులో కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఒక టైట్ బెల్ట్ తీసుకుని ఎంత టైట్గా లాగగలరో అంత టైట్గా నడుమును కట్టిన తర్వాత మాత్రమే వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. వెయిట్ లిఫ్టర్స్ చాలామంది ప్రపంచంలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. అయితే కొన్ని సందర్భాల్లో నడుము కట్టడం అనేది, ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, యూజువల్గా ఆ గొడవని ముందుకు తీసుకెళ్లాలంటే పూర్వదినాల్లో తలపాగాల దగ్గర ఒక టవల్ కట్టి దాన్ని తీసి ఏం చేశారని నడుము కట్టేవాడు. ఇప్పుడు రెండరా ఎవడొస్తాడో అని చెప్పి దెబ్బలాడడానికి ముందు నడుము కట్టేవాడు. స్త్రీలు వివాహం అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇచ్చే సలహా ఏంటంటే, అమ్మ కొంచెం నువ్వు ఏం చేయాలి, నడుమును కట్టాలి, కొంచెం టైట్గా, ఎంతవరకు నువ్వు కట్టగలవో అంతవరకు నడుము కట్టగలిగితే ఆరోగ్యం బాగుంటుంది అని బాలింతరాలకు వైద్యులు ఇచ్చే సలహాలు అలాంటివి. ఆ తర్వాత ఇంకా యూజువల్గా పురుషులైతే ప్యాంట్ వేసుకున్న తర్వాత చక్కగా బెల్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అవి కొంతమంది ఫ్యాషన్ కోసం పెట్టుకుంటారు, కొంతమంది చక్కగా ప్యాంట్ జారిపోకుండా ఉండడానికి బెల్ట్లు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీ నడుములు కట్టండి. వాట్ డస్ ఇట్ మీన్? ఇది కేవలం భౌతికంగా దేవుడు మాట్లాడారా? భౌతిక సంబంధించిన విషయమైనా నడుము కట్టడం అంటే? లేదా దీనికి ఏమన్నా సిగ్నిఫికెన్స్ ఉందా అంటే, పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఆయన ఒక 2 పత్రికలు రాశాడు, మనందరికీ తెలుసు పేతురు గారు. ఆయన రాసిన పత్రికలో అసలు నడుము కట్టడం అంటే ఏంటో యేసు ప్రభు చెప్పిన మాటకు చాలా చక్కని ఎక్స్ప్లెనేషన్ లేదా ఇంటర్ప్రిటేషన్ దైవజనుడైన పేతురు గారు అపోస్తలుడైన పౌలు ద్వారా ఆయన ఇచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే అక్కడ మాట రాయబడింది. 1 Peter chapter 1 and verse 13. కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రభువారు మీకు ప్రత్యక్షమైనప్పుడు మీకు తీసుకురాబోతున్న కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ పూర్ణమైన ఏం కలిగి ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు కృప ఆల్రెడీ మనకు వచ్చిందా లేదా ప్రభు ఇంకా తీసుకురావాలని ఆశపడుతున్నాడా? ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చారు కదా. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, కృప వెంబడి కృప అనే మాట మీరు ఎప్పుడైతే చూస్తే గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, గ్రేస్ బియాండ్ గ్రేస్ అనే మాటలు వాడడంలో దేవుడు ఒక కృపను మన కోసం తీసుకురాబోతున్నారట. ఆ కృప విషయమై మనం సంపూర్ణమైన ఏం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేని క్రైస్తవుడే కాదు అన్నాడు దేవుని సేవకుడు.
చెప్పండి. క్రైస్తవునికి ఉండాల్సిన కొన్ని లక్షణాల్లో చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే నిరీక్షణ. వీ మస్ట్ హ్యావ్ హోప్ ఆన్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు మీద మన నిరీక్షణ ఉండాలి. పేతురు అంటున్నాడు, మీరు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి అంటే, క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మనం ప్రత్యక్షంగా చూడబోతున్న ఆ రోజుల్లో మీరు సంపూర్ణ నిరీక్షణ కలిగి బ్రతకాలి అంటే మీ మనస్సు అను నడుమును ఏం చేయాలా? కట్టాలి అన్నాడు. శరీరానికి నడుము ఏ విధంగా మధ్యస్థంగా ఉందో, ఆ శరీరము చక్కగా నిలబడడానికి, పనిచేయడానికి నడుము ఏ విధంగా ఉపయోగపడుతుందో, మనసు కూడా నడుము లాంటిదే. మనసు సరిగా ఉంటేనే జీవితం బాగుంటుంది, మనసు బాగుంటేనే నీవు అన్ని విషయాల్లో బాగుంటావు అని ఇప్పుడు డాక్టర్లు కూడా ఎక్కువగా మైండ్ గురించిన రీసెర్చ్ చేస్తున్నారు. ఒబామా గారు ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం చేస్తున్న సమయంలో బ్రెయిన్ ఇనిషియేటివ్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఆయన బ్రెయిన్ ఇనిషియేటివ్ అంటారు దాన్ని. దానికోసం ఆయన వెచ్చించిన డబ్బులు ఎంతో తెలుసా? సుమారుగా $1 బిలియన్. బిలియన్ అంటే 100 కోట్లు. $1 బిలియన్ అంటే ఇప్పుడు మారకద్రవ్యంలో 8,800 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ కోసం ఆయన అలాట్ చేశాడు. కొంతమంది సైంటిస్టులు నియమించి, కొంతమంది మానసిక శాస్త్రవేత్తలందరినీ నియమించి, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు అందరినీ కూడా నియమించి వాళ్ళకి అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసా? బ్రెయిన్ మీద స్టడీ చేయండి, మైండ్, హ్యూమన్ మైండ్ మీద స్టడీ చేయండి. ఇప్పటికే చాలామంది మైండ్ మీద స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారు, మనస్సు మీద అధ్యయనం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది సైకాలజిస్టులు ఉండుంటారు. సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రాన్ని చదివేవాడు. అసలు మనిషి ఏ పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేస్తారు, వారి యొక్క హావభావాలను బట్టి వారి మనసు ఎలా రియాక్ట్ అవుతుంది లోపల, వారి రెస్పాన్స్ని బట్టి వారి యొక్క ఆ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ సైకాలజిస్టులు చూస్తూ ఉంటారు. మనం చేతులు కదిపే విధానం దగ్గర నుండి, మన ముఖ కవళికల దగ్గర నుండి, మన వాకింగ్ స్టైల్ అంతా కూడా డీకోడ్ చేసి ఒక మనిషి యొక్క పర్సనాలిటీని సైకాలజిస్టులు డిజైన్ చేసేస్తారు. అంత కష్టమేం కాదు వాళ్ళకి, చాలా ఈజీగానే కొన్ని విషయాలు వారు పసిగట్టగలుగుతారు. ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, కొన్నిసార్లు డిప్రెషన్లో ఉన్న వాళ్ళని మనం చూసి, అంటే బాగా నీరసంగా ఎవరితో మాట్లాడకుండా ఉన్న వాళ్ళని డిప్రెషన్లో ఉన్న వాళ్ళు అనుకుంటాం మనం సాధారణంగా. కానీ ఇంకొకలాంటి డిప్రెషన్ ఉందని తెలుసా? గట్టిగా నవ్వుతారట వాళ్ళు, అందరితో హ్యాపీగా ఉన్నట్టు ఉంటారట, అందరితో సంతోషంగా ఉన్నట్టే, ఇంకా వాళ్ళకి ఏ బాధ ఏ కష్టం లేదు చూడడానికి అన్నట్టు అంత హ్యాపీగా ఉంటారంట. కానీ దే క్యారీ ఏ సివియర్ డిప్రెషన్ ఇన్ దే హార్ట్స్. ఇది సైకాలజీలో ఒక ఫ్యాక్ట్. ఇది అందును బట్టి ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఎవరిలైనా, అబ్నార్మల్ బిహేవియర్, అది ఇటైనా అటైనా సరే, ఒక అబ్నార్మల్ బిహేవియర్ ఒక వ్యక్తిలో కనబడుతుంది అంటే లోపల ఒక సంఘర్షణ జరుగుతుంది, ఒక మానసిక సంఘర్షణ జరుగుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. సో సైకాలజిస్టులు, మరి సైకియాట్రిస్టులు చేసే పని ఏంటంటే, వాళ్ళు మెడిసిన్లో సైకియాట్రీ అనేది ఒక విభాగం, వాళ్ళు కూడా సైకాలజిస్టులాగానే చదువుతారు, కానీ దే హ్యావ్ అన్ ఎబిలిటీ టు గివ్ మెడిసిన్ టు ట్రీట్ పీపుల్. సైకాలజిస్టులు ట్రీట్ చేయలేరు, వాళ్ళు కేవలం అడ్వైజెస్ మాత్రమే, కౌన్సిలింగ్ మాత్రమే చేయగలరు. కానీ సైకియాట్రిస్టులు ఏం చేస్తారంటే మనస్సు మీద స్టడీ చేసి వారు మందులు ఇవ్వడం కావచ్చు, లేదా వారు కూడా కౌన్సిలింగ్ చేయొచ్చు. వాళ్ళు అఫీషియల్గా వారు ట్రీట్ చేయడానికి వారు ఎబిలిటీ కలిగిన వారు సైకియాట్రిస్టులు. ఈ ఒబామా ఏం చేశారంటే, ఆయన వచ్చిన తర్వాత సుమారుగా 8,800 కోట్లు వారి బడ్జెట్లోంచి ప్రక్కన పెట్టి, మీరు హ్యూమన్ మైండ్ మీద స్టడీ చేయండి, మనిషి బ్రెయిన్ మీద స్టడీ చేయండి, మనిషి ఆలోచన విధానం మీద స్టడీ చేయండి అని ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. మరి అది ఎంతవరకు కొనసాగుతుందో నాకే తెలియదు, కానీ అయితే స్టడీ అయితే జరుగుతూ ఉంది, మనస్సు మీద అధ్యయనం. అయితే బైబిల్ గ్రంథం దగ్గరికి మనం వస్తే, మన ఆత్మ గురించిన వివరాలు బైబిల్ ఎంత చక్కగా తెలియజేసిందో, మనస్సును గురించి కూడా విషయాలు అంతే విధంగా, అంతే స్పష్టంగా బైబిల్ సెలవిచ్చింది. ఆ కారణాన్ని బట్టి అనేక సందర్భాల్లో బైబిల్లో మీ మనస్సు మారి అనే మాట, మీ మనస్సు నూతనపరచబడి నవీన స్వభావాన్ని ధరించుకోండి, పాత స్వభావాన్ని విడిచిపెట్టండి, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అనే ఈ మాటలు ఎందుకు బైబిల్లో రాయబడ్డాయంటే, గాడ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ అవర్ మైండ్ ఆల్సో. దేవుడు మన మనస్సు మీద కూడా ఆయన దృష్టి పెట్టి మన మనస్సులు నిర్మలంగా ఉండాలని, మన మనస్సాక్షి పవిత్రంగా ఉండాలని దేవుడు ఎప్పుడూ ఆశిస్తున్నాడు. ఒక శరీరానికి నడుము ఎంత ప్రాధాన్యమో, నిలబడ్డానికైనా, పనిచేయడానికైనా, నడవడానికైనా, పరిగెత్తడానికైనా నడుము ఏ విధంగా ప్రాముఖ్యమైందో, నీ జీవితానికి కూడా మనస్సు అలాంటిదే. మనస్సు ప్రశాంతంగా ఉంటే, మనస్సు ప్రక్షాళన చేయబడితే అన్ని విషయాల్లో కూడా బాగుంటావు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మీ మనస్సు అనే నడుమును ఏం చేయాలా? కట్టాలి.
ప్రపంచంలో ప్రపంచంలో చంచలమైనదంటూ ఏదైనా ఉంది అంటే అతి ఫాస్ట్గా ప్రయాణం చేసేది, అటు ఇటు పరుగులు తీసేదంటూ ఏదైనా ఉంది అంటే అది మన మనస్సే. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కదా. ఎందుకోసం అంటే చాలాసార్లు మనం కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తాం. దేవుని మందిరాల్లో కూర్చుంటాం, కానీ మన మనస్సు ఎక్కడ తిరుగుద్ది? ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కొంతమంది సినిమా హాల్ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు, కొంతమంది త్రాగుబోతుల గృహాల చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు, లేదా కొంతమంది వారిని ప్రేమించిన వారి చుట్టూ ఆ మనసులు తిరుగుతూ ఉండొచ్చు, కొంతమంది ధనం ఎక్కడుందో అక్కడ వారి మనస్సు ఉండొచ్చు. ఇక్కడే కూర్చుంటారు, ఆలోచనలు మాత్రం రకరకాలుగా చాలామంది చేస్తూ ఉంటారు. అందరూ కూడా దేవుని సేవకుడు ఏమన్నాడంటే, ఇట్ ఈస్ బెటర్ టు సిట్ ఇన్ ఎ బోట్ థింకింగ్ అబౌట్ గాడ్ రాదర్ దాన్ సిట్టింగ్ ఇన్ ఎ చర్చ్ థింకింగ్ అబౌట్ ఫిషింగ్ అన్నాడు ఆయన. అంటే చర్చికి రావద్దని ఆయన ఉద్దేశం కాదు, కానీ అందులో ఎంఫసిస్ చేయబడిన ఫ్యాక్ట్ ఏంటంటే, నువ్వు ఒక పడవలో కూర్చుని దేవుని గురించి ఆలోచించడం బెటరు, దేవుని మందిరంలో కూర్చుని చేపల గురించి ఆలోచించడం కంటే అన్నాడు ఆయన. యు గాట్ మై పాయింట్? ఇట్ ఈస్ బెటర్ టు థింక్ అబౌట్ గాడ్ సిట్టింగ్ ఇన్ ఎ బోట్ రాదర్ దాన్ సిట్టింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ థింకింగ్ అబౌట్ ఫిషింగ్. దేవుని మందిరంలో కూర్చుని వేరే వేరే విషయాల కోసం ఆలోచన చేసే శరీరాలు ఎక్కడే ఉంటాయి, కానీ మన మనసులు ఎక్కడో. ఏమండి, టూర్లు ఈ రోజంతా ఇప్పుడు మనుషులంతా ఏంటి? టూరిజం. వాట్సాప్ ఆన్ చేయగానే, యూట్యూబ్ ఆన్ చేయగానే, హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఇది చాలా బాగుంది, రెస్టారెంట్ చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని ఎక్కువ మందిని ప్రోత్సాహపరిచే అంశం. అదేంటో కానీ పాండమిక్ తర్వాత ట్రావెలింగ్స్ బాగా పెరిగాయట. అంతకుముందు అంతా కూడా పొదుపు అనే కాన్సెప్ట్లో చాలామంది ఉన్నారు, వచ్చిందల్లా దాసేయడమే. కరోనాలో ప్రూవ్ అయిందంటే ఎంత దాసేస్తే అంత మెడికల్ బిల్కి పెట్టేయాలి మనం అని చెప్పి, ఆ తర్వాత ఇప్పుడు అందరూ ట్రావెలింగ్ స్టార్ట్ చేశారు. ఎవరికి ఉన్న స్థాయిని బట్టి కొంతమంది అంతర్జాతీయంగా తిరుగుతుంటే, కొంతమంది జాతీయంగా, కొంతమంది మన ఊర్లోనే ఆ ఉన్నవేతో ఆ గోదావరి గట్టో, లేకపోతే చిన్న చిన్న పార్కులో, లేకపోతే కంబాల చెరువు దగ్గర, ఇప్పుడు వాసన వచ్చేస్తుంది అనుకోండి అది, లేకపోతే కంబాల చెరువు దొరకకపోతే లాలా చెరువు దొరకకపోతే దివాన్ చెరువు, ఇలా అన్ని చెరువులు కవర్ చేసేసేవాళ్ళు ఉంటారు. సాయంకాలం అయిపోగానే కాసేపు అలా తిరిగేసి ఆ ఫోటోలన్నీ ఎక్కడ పెట్టేయాలా? స్టేటస్లో పెట్టేయాలి, అందరికీ తెలియాలి మేము తిరిగామని చెప్పి. కొంతమంది ఈ ఆలోచన, దట్స్ ఓకే, నేను ఆహ్లాదంగా ఉండడం తప్ప నేను అంటలేదు, కానీ టూ మచ్ ఏదైనా కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మరి ఎక్కువ అయిపోయి ప్రతిసారికి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎవడొకటి ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి. అందును బట్టి ట్రావెలింగ్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి, ఎక్కువ మంది తిరగడం అనేది బాగా పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో కరోనా వచ్చిన తర్వాత ఎక్కువ తిరగడం ఎక్కువ పెరుగుతూ ఉంది. అందరూ కూడా ట్రావెలింగ్స్ చేస్తున్నారు, అటు తిరగడం ఇటు తిరగడం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయం కూడా పబ్లిక్లోకి వచ్చేస్తూ ఉంది. మనస్సు చంచలమైంది, అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తాం, దేవుని సందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనసును ఏం చేయాలా? కట్టాలి. దేవుని వాక్యంతో మనస్సును కట్టినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. నడుము కట్టండి అని యేసు ప్రభు చెప్పిన మాటను పేతురు మహాశయుడు చాలా చక్కగా వివరిస్తూ, మీ మనస్సు అనే నడుము కట్టండి అని చాలా చక్కగా తెలియజేశాడు. ఈరోజు నేను నడుము కట్టిన కొన్ని అనుభవాలు, కొన్ని విషయాలు మీతో మాట్లాడని లేఖనాల్లోంచి నేను మాట్లాడాలని కోరుతున్నాను. నడుము కట్టడం అనేది సంసిద్ధతకు సాదృశ్యం. నడుము కట్టడం అనేది మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది. మనం చేయాల్సిన బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది నడుము కట్టుట అనే అంశాన్ని తెలియజేసినప్పుడు లేఖనాల్లో కొన్ని విషయాలు నేను త్వరగా చెప్పి నా అంశాన్ని ముగింపులను తీసుకొస్తాను. చూడండి, మొట్టమొదటిగా నిర్గమకాండం 12వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. Let us open our Bibles to the book of Exodus chapter 12 and let us read verse 11. 11వ వచనం చదువుతున్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు ఏ బలి? పస్కా బలి. అందరూ చెప్పండి ఈ మాట. మీరు నడుము కట్టుకొని త్వరపడుచు దాన్ని ఏం చేయాలా? తినాలి అన్నాడు. త్వరపడుచు తినాలి. ఎందుకు ఆ మాట వాడాడు? త్వరపడుచు అనే మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా ఎందుకు చెప్పారు అంటే, త్వరపడకపోతే ఇబ్బందులు ఉన్నాయి, త్వరపడకపోతే మరలా మీకు దొరకకపోవచ్చు, త్వరపడకపోతే మీకు విడుదల రాకపోవచ్చు, కాబట్టి త్వరపడొచ్చు దాన్ని తినండి. యెహోవాకు మీరు సిద్ధపరిచిన పస్కా బలి, దాన్ని తినవలసిన విధమేదనగా మీరు నడుములు కట్టుకోండి, చెప్పులు ఏం చేయండి? తొడుక్కోండి అన్నాడు. ఒకప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ చెప్పులు ఏం చేయి?
విడిచిపెట్టు అన్నాడు, నీ చెప్పులు విడు అన్నాడు. కానీ ఇక్కడ 12వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి అందరూ మీ చెప్పులు ఏం చేయండి, తొడుక్కోండి అన్నాడు. కొన్నిసార్లు భౌతికంగా దేవుని వాక్యం తీసేసుకుంటాం. చెప్పులు విడవండి అనగానే కొంతమంది ఉండొచ్చు, దేవుని మందిరంలోకి చెప్పులు వేసుకు రాకూడదు, అబో అది చాలా ఘోర పాపం, నరకానికి వెళ్ళిపోయేంత పాపం అని చెప్పి కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. సంఘ క్రమాలను బట్టి నేనేం తప్పు పట్టట్లేదు. ఒకవేళ మీ సంఘంలో చెప్పులు వేసుకోకూడదంటే బయట పెట్టి వెళ్ళండి, లేదు పర్వాలేదు వేసుకుని రావచ్చు అని కనుకండి రండి. అది మీరు నరకానికి వెళ్ళిపోయేంత ఘోర తప్పిదం అయితే కాదు. ఆ ఒక్క వచనం చూపించి చెప్పులు విడు చెప్పులు విడు చెప్పులు విడు అంటే వాట్ కైండ్ ఆఫ్ శాండిల్స్ దట్ గాడ్ వాంటెడ్ మోజెస్ టు లీవ్? దేవుడు ఎలాంటి చెప్పులు వదిలేయమన్నాడు అంటే ఐగుప్తును మోసుకొచ్చిన చెప్పులు, ఐగుప్తు ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాలు, నీ సొంత యోచనలు, దాన్ని విడిచిపెట్టే మోషే. ఈ రోజు నుండి నిన్నొక ప్రాముఖ్యమైన పనికి నేను ఎక్విప్ చేస్తున్నాను కాబట్టి యూ బెటర్ వేర్ మై శాండల్స్, యూ బెటర్ పుట్ ఆన్ మై షూస్. నీ జీవితం ఇప్పుడు నా షూస్లోకి రావాలి, నా చెప్పుల్లోనికి రావాలి. నువ్వు నేను చెప్పినట్టు నువ్వు నడవాలా. ఎంతవరకు నువ్వు అనుకున్నట్టు నడిచావు, కానీ ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు నడవాలనే స్పిరిచువల్ మీనింగ్ దానికి ఉంది. ఇక్కడ పస్కా బలి భుజించేటప్పుడు అందరూ చెప్పులు వేసుకోండి, అందరూ చెప్పులు ధరించండి, మీ నడుములు కట్టుకోండి, మీ కర్రలు చేత పట్టుకోండి. ఒక చేత్తో మీ కర్ర పట్టుకోండి, ఒక చేత్తో మీరు పస్కా బలి భుజించండి. మీరు త్వరపడుతూ దాన్ని తినండి. త్వరపడపోతే ఏమైంది? మరణదూత వస్తుంది. రాత్రి ఐగుప్తు పాళెములో మరణదూత రాబోతుంది. ఆ మరణదూత వచ్చినప్పుడు ఏ ఇంటికైతే పస్కా గొర్రెపిల్లక రక్తము రాయబడదో ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. అక్కడ రోదన ఉంటుంది, అక్కడ విలాపం ఉంటుంది, అక్కడ దుఃఖం ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ లైక్ టు అవాయిడ్ ద ఏంజెల్ ఆఫ్ డెత్, పుట్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ టు యువర్ డోర్ పోస్ట్. మీ యొక్క డోర్ పోస్టులకి, మీ యొక్క ద్వారబంధములకు గొర్రెపిల్ల రక్తాన్ని రాయండి. రాసిన తర్వాత ఆ గొర్రెపిల్ల ఉంది కదా, దాని మాంసం ఉంది కదా, ఆ మాంసాన్ని మీరు ఏం చేయాలంటే కుక్ చేయకండి. డోంట్ కుక్ ద మీట్, బాయిల్ చేయదు, దాన్ని కాల్చండి. ఆ పస్కా గొర్రె పిల్లను కాల్చిన తర్వాత పొంగని రొట్టెలు ఉంటాయి కదా. పొంగని రొట్టెలు అంటే ఏంటి చెప్పండి? రొట్టెలు ఎప్పుడు పొంగుతాయి? స్త్రీలు చెప్పండి, ఎప్పుడు పొంగుతాయి? భర్త అరిచినప్పుడా? సర్లే మా అయ్యి కాదు, నేను అడుగుతుంది, మామూలుగా చెప్పండి. రొట్టెలు ఎప్పుడు పొంగుతాయి చెప్పండి? నూనెలో వేసినప్పుడు కదా. నూనెలో వేసినప్పుడు చూడండి, పూరీలు ఉండే విధానం ఎలా ఉంటుంది? పూరి వేయగానే పొంగుతుంది పూరి, ఎందుకంటే మోర్ ఆయిల్. అదే కొన్ని సందర్భాల్లో మీరు రొట్టెలు ఆ నిప్పుల మీద కాల్చండి, ఆ పొంగే పరిస్థితి కొన్నిసార్లు ఉండదు. అండ్ దెన్ పిండిలో మనం కలిపే పదార్థాలను బట్టి కూడా రొట్టెలు ఏమవుతాయి? పొంగుతాయి. మీరు ఎక్కువ ఆ బేకింగ్ సాల్ట్ ఉంటుంది, అది కొంతమంది వేస్తూ ఉంటారు. అది వేసారంటే ఆ రొట్టెలు ఏమైపోతుంటాయి? పొంగిపోతుంటాయి. కేక్స్ చూడండి, కొన్నిసార్లు అవి ఎక్కువగా ఉన్నట్టు కనబడడానికి కారణం అంటే దానిలో కొన్ని రకాల పదార్థాలు కలుపుతారు కదా. డోంట్ మిక్స్ ఎనీథింగ్ ఇన్ దట్ ఫ్లవర్. ఆ పిండిలో మీరు ఏం కలపకండి. లెట్ ఇట్ బీ లైక్ దట్. అది ఎలా అయితే తీయబడిందో అలాగే ఉంచండి. వాటితో మీరు రొట్టెలు చేసుకోండి. దీనితో పాటుగా ఈ కాల్చబడిన గొర్రె మరియు పొంగని రొట్టెలతో పాటుగా మీరు చేదు కూరలు కూడా ఏం చేయాలా? తినాలా. చేదు కూరలు తినడం ఎవరికి ఇష్టం చెప్పండి? చికెన్ ఫ్రై తినడం అంటే అందరికీ ఇష్టమే, మటన్ బిర్యానీ తినడం అంటే అందరికీ ఇష్టమే. కాకరకాయ కూర చేశారంటే ఎవరు తింటారు? నాకు వద్దు, ఈరోజు అక్కర్లేదులే, ఆ చారు వేసే, లేకపోతే ఆ పచ్చడి ఏమైనా ఉంటే తీసారా. కాకరకాయ తినడం అంత ఇష్టం ఉండదు చాలామంది. రాడిష్ తినడం కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, ముల్లంగి తినడం ఇష్టం ఉండకపోవచ్చు. చేదు కూరలు తినడం మనలో చాలామందికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు అన్నాడు, కొన్నిసార్లు చేదు కూరలు తినాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు ఇష్టం కాకపోయినా చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. డూ ఇట్. ప్రిపేర్ దోస్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. పస్కా గొర్రె పిల్ల దాని రక్తం అయితే డోర్ పోస్టులకు రాసేసిన తర్వాత ఆ మాంసాన్ని కాల్చండి, పొంగన రొట్టెలు దగ్గర పెట్టుకోండి, చేదు కూరలు తినండి. ఇవంతా కూడా మీరు ఆ మీల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీరు నడుము కట్టి త్వరపడుతూ దాన్ని ఏం చేయాలా? తినాలి. డోంట్ హెసిటేట్. మీరు ఆలస్యం చేయొద్దు, సందేహించొద్దు, సంశయించొద్దు. డోంట్ కీప్ ఇట్ ఫర్ టుమారో. రేపటి దినం కోసం దాన్ని ఉంచకండి. ఆ రోజే, ఆ రాత్రే మీరు దాన్ని భుజించండి. ఎందుకు అంత స్ట్రిక్ట్గా మాటలు చెప్పాడో తెలుసా? యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ టుమారో. వెన్ గాడ్ గివ్స్ యూ ఆపర్చునిటీ, వెన్ గాడ్ గివ్స్ యూ ఎన్ ఎబిలిటీ టు టర్న్ టువర్డ్స్ హిమ్, డూ ఇట్ రైట్ నౌ. డోంట్ ప్రొక్రాస్టినేట్. వాయిదాలు వేయొద్దు. మీరు ఇప్పుడే పొంగని రొట్టెలతో పాటుగా ఆ పస్కా గొర్రెను కాల్చి
ఆ చేదు కూరలతో దాన్ని తినండి, తినేటప్పుడు మీరేం కట్టాలా? ఎంత విచిత్రంగా ఉంటుందంటే బైబిల్. ఏమంటే ఎవరైనా తినేటప్పుడు నడుము కడతారండి? ఎవరైనా బెల్ట్ టైట్గా పట్టేసుకుని భోజనం చేస్తారు ఎవరైనా? అలా చేస్తే ఏమైంది? ఎక్కువ తినలేం కదా. అందులో బట్టి యూజువల్గా కొంచెం భోజనం చేసేటప్పుడు ఆ బెల్ట్ లూజ్ చేసి తింటాం కదా. మరి ఇక్కడ నడుము కట్టమని ఎందుకు చెప్పాడు? ఏంటి దాని అర్థం? జాగ్రత్తగా గమనించిన పిల్లరా, వెన్ యూ కమ్ టు ఈట్ ద పస్కా బలి నువ్వు భుజిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలా. ఎందుకోసం తెలుసా? ద డెలివరెన్స్ ఈజ్ కమింగ్ టు నైట్. ఈ రాత్రి మీకు విడుదల రాబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుడు మీ జీవితాలు అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్యకారం జరిగే విషయం. గెట్ రెడీ. God is going to take you to the next level in your spiritual life. He is going to take you to the next move. ఇంతవరకు ఐగుప్తులో ఉండిపోయారు 430 సంవత్సరాలు. ఈ రాత్రి మీకు విడుదల రాబోతుంది. ఎనీ టైమ్ when God opens doors, you must get ready. డోర్ తెరిచిన తర్వాత అయ్యో నా కర్రలు ఎక్కడున్నాయి, అయ్యో నా బెల్ట్ ఎక్కడుంది, అయ్యో నా చెప్పులు ఎక్కడున్నాయి, ఓ 2 రోజులు టైం ఇవ్వండి, ఒక 3 రోజులు టైం ఇవ్వండి, కుదరదు. ఇమ్మీడియట్లీ యూ నీడ్ టు స్టార్ట్ ఫర్ గాడ్, బికాస్ గాడ్ ఈస్ గోనా గివ్ యూ డెలివరెన్స్ టు నైట్. ఈ విషయంలో మీరు వాయిదా వేయకండి, మీరు సిద్ధంగా ఉండండి. గెట్ రెడీ ఫర్ గాడ్స్ మూవ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు ఏదైనా ఒక ఎలివేషన్లోకి నేను తీసుకురావాలని ఆశపడుతున్నప్పుడు, ఒక మూవ్ నీకు ఇవ్వాలనుకున్నప్పుడు, యూ మస్ట్ గెట్ రెడీ అండ్ డూ ఇట్ రైట్ నౌ. రక్షణ పొందడానికి చాలామంది ఏం వేస్తుంటారు చెప్పండి? వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇచ్చావా నీ జీవితాన్ని ప్రభు కంటే? ఇంకా టైం ఉందండి వెస్లీ గారు, నెక్స్ట్ ఇయర్ అండి, ఆ పై వచ్చే సంవత్సరం అండి, లేకపోతే కొంచెం పెళ్ళి అయిపోయినావండి, పిల్లలు పుట్టినవ్వండి, ఇల్లు కట్టినవ్వండి, మనవలు రానివ్వండి, ఆ మనవలు వచ్చిన తర్వాత మరి వాళ్ళకి చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదండి, అవి అయిపోనివ్వండి. ఇంకా ఆ తర్వాత ఇంకేముంటుంది? ఏదో క్లాట్ అయిపోద్ది బ్రెయిన్లోనో హార్ట్లోనో. ఇంకా పరదేశంలో పాట ఇష్టం లేకపోయినా ఏం చేయాలా? పాడాలా. రక్షణ పొందడానికి ఎందుకు వాయిదాలు? బాప్తిజం తీసుకోవడానికి కొంతమంది ఎన్ని వాయిదాలో. ఏంటి ఆ సంగతి అంటే, ఇంకా టైం కావాలండి. ఇంకెంత టైం కావాలి నీకు? ఇంకెన్ని సంవత్సరాలు కావాలి? ఇంకెంత నీకు ఆలోచన కావాలి? ఇంకెన్ని ప్రసంగాలు వినాలి నువ్వు? ఇంకెన్ని సందేశాలు వినాలా? ఇన్ని పాటలు ఇంకా నువ్వు వినాలి? ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ రా, నువ్వు దేవుని దగ్గర రా అంటే ఇంకా కొంతమంది నేను అది వదులుకున్న తర్వాత వస్తానని, ఇది వదులుకున్న తర్వాత వస్తానంటే, నేను చెప్తాను, నువ్వు వదులుకున్న తర్వాత ఇప్పుడు రాలేవు నువ్వు. ఎందుకంటే సాతాను వాటిని నేను చేయనివాడో వదలనివ్వడో. ముందు రా నువ్వు దేవుని దగ్గరికి. ప్రభు అప్పుడు నీకు ఎబిలిటీకి ఇస్తాడు కదా, అప్పుడు కదా దేవుడు నీకు శక్తినిచ్చేది. రోగం తగ్గిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామా? రోగం ఉన్నప్పుడే వెళ్తామా? రోగం ఉన్నప్పుడే కదా, వ్యాధి ఉన్నప్పుడే కదా వెళ్ళాలి డాక్టర్ గారి దగ్గరికి. అంతేగాని బాబు ఒంట్లో బాగాలేదు డాక్టర్ గారు తీసుకెళ్తాం, తగ్గిపోయినాడు సార్ వెళ్దాం. తగ్గిపోయిన తర్వాత నువ్వు వెళ్ళడం ఏంటి? తగ్గిపోయిన తర్వాత డాక్టర్ అవసరమే ఉంది నీకు? ఆ రోగం బాగుపడ్డానికి కదా నువ్వు దేవుని దగ్గరికి రావాలి. అందులో దేవుని సేవకుడు అన్నాడు, ద చర్చ్ ఈజ్ నాట్ ఎ మ్యూజియం ఆఫ్ సెయింట్స్, ఇన్ఫ్యాక్ట్ ద చర్చ్ ఈజ్ ఎ హాస్పిటల్ ఫర్ సిన్నర్స్. సంఘము అంటే పరిశుద్ధులు మ్యూజియాల్లో నిలబడినట్టుగా నిలబడే సమూహం కాదు. ఆఫ్ కోర్స్ నేను క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ఆ జీవితం నేను కాదంటలేదు, కానీ బట్ ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ టు బీ ఏ హాస్పిటల్ ఫర్ సిన్నర్స్. అనేక మంది పాపులు బాగు చేయబడే స్థలము దేవుని మందిరము. హల్లెలూయా. హాస్పిటల్ లాంటిది దేవుని మందిరం అంటే. యూ నీడ్ టు బి కరెక్టెడ్, you need to be healed, you need to be elevated, you need to be strengthened, you need to be filled with the Spirit of God. దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అన్ని విషయాల్లో జయం పొందడానికి దేవుని మందిరం రావాలి. కానీ నేను అంతా బాగైన తర్వాత దేవుని మందిరానికి వస్తాను అంటే, ఐఎమ్ సో సారీ టు టెల్ యూ మై ఫ్రెండ్, యూ విల్ నాట్ గెట్ దట్ ఛాన్స్ ఎనీ టైమ్. ఎందుకంటే అపవాది నీకు ఆ ఛాన్స్ ఇవ్వడు. నేనంతా బాగైన తర్వాత దేవుని మందిరానికి వెళ్తానంటే నువ్వు రాలేవు. ఎందుకోసం అంటే నువ్వు బాగుపడేది సాధ్యపడేది కాదు యేసయ్య సహకారం లేకుండా. ఆయన కృప లేకుండా నువ్వు బాగుపడలేవు. లోకం ఎప్పుడు నిన్ను దిగజార్చేస్తుందే కానీ వెనకకు లాక్కెళ్ళిపోతుంది, కానీ నేను బాగు చేసే పరిస్థితులు లోకం ఎప్పుడు కల్పించదో. కమ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరానికి రా. అక్కడ నువ్వు బాగుపరచబడతావు, అక్కడ నువ్వు దీవెన పొందుతావు, ఆశీర్వాదాన్ని పొందుతావు. లోకం ఎప్పుడు కూడా నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటుంది, డిటోరియేట్ చేస్తూ ఉంటుంది నీ జీవితాన్ని. అందులో బట్టి ఒక మాట చెప్తాను చూడండి, ఒక ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేదనుకోండి, నువ్వు అక్కడ హెల్తీగా ఉండగలరా ఎవరైనా? ఒక 4 మురికి గోతుల, పెద్ద మురికి గోతుల మధ్యలో ఒక ఆయన గుడిసేసుకుని ఉన్నాడు అనుకోండి, ఆరోగ్యంగా ఉంటాడా? ఖచ్చితంగా ఉండలేడు. ఎందుకు ఉండలేడు అంటే ఆ మురికి గోతుల్లో నుండి వచ్చి ఆ దుర్వాసన కావచ్చు,
బ్యాక్టీరియాలు కావచ్చు, వైరస్లు కావచ్చు, ఆ దోమలో ఈగలో మోసుకుని వచ్చే వ్యాధులు కావచ్చు, ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా కబళిస్తూనే ఉంటాయి. నో మ్యాటర్ హౌ గ్రేట్ హీ టేక్స్ హిస్ మెడిసిన్, ఆ పూరిపాకలో ఉండి ఎంత గొప్ప మెడిసిన్ తీసుకుంటున్నా ఆ ఎన్వైరన్మెంట్ బాగాలేదు కాబట్టి తరచుగా దేని గురవుతూ ఉంటాడు? వ్యాధులు గురవుతూ ఉంటాడు. యూ నీడ్ టు చేంజ్ యువర్ ఎన్వైరన్మెంట్. కమ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, కమ్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సంధికి వచ్చాయి. ఇక్కడ నువ్వు బాగుపడే పరిస్థితులు ఉంటాయి. దేవుడిని ఆశీర్వదిస్తాడు. బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. పస్కా పండుగ లేదా పస్కా బలి మీరు భుజించేటప్పుడు నడుములు కట్టండి, సిద్ధంగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు మీకు దొరికినప్పుడే ఆయన వెతకండి. ఒకనాడు బహుశా నీకు రక్షణ పొందడానికి అవకాశం దొరకకపోవచ్చు, మారు మనసు పొందడానికి అవకాశాలు దొరకకపోవచ్చు, ప్రభు వైపు తిరగడానికి అవకాశాలు దొరకకపోవచ్చు. బట్ వెన్ గాడ్ టచెస్ యూ, వెన్ గాడ్ కాల్స్ యూ, వెన్ గాడ్ ఇన్వైట్స్ యూ, కమ్ క్లోజ్ టు హిమ్. దేవుని దగ్గరగా నువ్వు రాగలిగితే కార్యాలు జరుగుతాయి. పస్కా తినేటప్పుడు నడుము కట్టండి, మీ మనస్సు కట్టేయండి. ప్రార్థన చేసేటప్పుడు మన మనసు ఏం చేయాలా? కట్టేసేయాలా. వాక్యం చదివేటప్పుడు మన మనసు ఏం చేయాలా? కట్టేసేయాలి. అపవాది చాలా డైవర్షన్స్ తీసుకొస్తుంటాయి, డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తుంటాయి. బైబిల్ చదవడానికి అలా ఓపెన్ చేయగానే ఏదో ఒక రకమైన అభ్యంతరం వచ్చేస్తూ ఉంటుంది. ఒక 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు చదవాలని అనుకుంటావు. అలా బైబిల్ చదవగానే భర్త, ఎక్కడున్నావు, టవల్ పట్టురా, సబ్బు పట్టురా అంటాడు. అన్నీ చూసుకుని కదా వెళ్ళాలి నువ్వు బాత్రూంలోకి. చెడగొట్టడానికి ప్రయత్నాలే తప్ప ఏంటివి చెప్పు. నా సాక్సులు ఎక్కడున్నాయి, నా షూ ఎక్కడున్నాయి. కొంతమంది భార్య అంటే ఇంట్లో బానిసలా చూస్తూ ఉంటారు. ఈయనేదో పెద్ద బయటికి వెళ్ళి కష్టపడిపోయినట్టుగా ఇంట్లో సాక్సులు కూడా భార్య అక్కడ పెట్టాలి. తీసుకోలేవా? ఆ మాత్రం సాక్సులు తీసుకోలేవా? ఆ మాత్రం షూ లేసి నువ్వు కట్టుకోలేవా? ఆఫీసులో అంతా కష్టపడిపోతున్నావు, నువ్వు వెళ్ళి అందరూ ఇలా ఉంటారు అంటలేదు. పురుషులు కొంతమంది కోపంగా చూస్తున్నారు. అప్పుడే మీరు కాదు, మామూలు జనరల్గా చెప్తున్నాను నేను. అన్నీ రిలేట్ చేసేసుకోకండి. మీకు ఆఫీసులోకి వెళ్ళి నువ్వు చేస్తున్న పని ఏంటా? కూర్చుని నిద్రపోవడమే కదా. అది కూడా నువ్వు ఇంట్లో ఆ పని కూడా చేయకపోతే నువ్వు వెళ్ళి కూర్చుని కుర్చీలో హ్యాపీగా నిద్రపోతా, సాయంకాలం ఇంటికి వచ్చి బాబా ఎంత కష్టపడిపోతున్నాను నేను. అబద్ధం కాదే అది, నువ్వు కష్టపడిపోతున్నావు. నువ్వు నీ భార్యను కష్టపడుతున్నావు ప్రతి చిన్న విషయానికి. ఆ 3 పిల్లలను చూసుకోవాలి, లేదా 4 పిల్లలను చూసుకోవాలి, 2 పిల్లలను చూసుకోవాలి, అత్తమామలను చూడాలా, వంట చూడాలి, ఇల్లంతా శుభ్రంగా ఉండాలా. ప్రతి ఒక్కరు, కొంతమంది స్త్రీలు, ఈరోజు మీ గురించి మాట్లాడతాను నేను చాలా ఫేవరబుల్గా. స్త్రీలు ఎంత కష్టపడతారండి కొన్ని కుటుంబాల్లో. ఎంతమందిని మేనేజ్ చేయాలి వాళ్ళు. ఒక ప్రకారం భర్త, అత్తమామలు, ఆడపడుచులు, ఆ తర్వాత పిల్లలు, ఇంటి శుభ్రత, ఒంటి శుభ్రత, ఇవన్నీ జాగ్రత్త చూడాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ రకమైన బాణం వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఎవరు ఏ రకమైన కామెంట్ చేస్తారో తెలియదు. సమ్ ఉమెన్ దే డూ దేర్ బెస్ట్. కొంతమంది భర్తలు వారికి సహకరించాల్సింది పోయి ఇంకా బాధ్యతలు ఇంకా ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు, ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అయ్యగారికి 2 కూరలు సరిపోవు, రోజుకి 6-7 కూరలు కావాలా. 2 కూరలతో సాటిస్ఫై అవ్వడం. భార్యను ఇబ్బంది పెడుతుంటాడు, అది చేయి ఇది చేయి, అది చేయి ఇది చేయి, అది చేయి ఇది చేయి అని. అత్తమాలకు ఒకటి ఉండాలి, భర్తకు ఒకటి ఉండాలి, పిల్లలకు ఒకటి ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. డిస్ట్రాక్షన్స్ అండ్ డైవర్షన్స్ మే కమ్ వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ద వర్డ్. దేవుని కొరకు జీవించాలన్నప్పుడు, లేదా ఆయన ప్రార్థన చేయాలన్నప్పుడు, దేవుని మందిరానికి రావాలనుకున్నప్పుడే ఎవరో స్నేహితులు వస్తారు, ఎవరో స్నేహితురాలు వస్తుంది. హాయ్ అనగానే వెంటనే వాళ్ళని సంతృప్తిపరచడానికి ప్లీజ్ కమ్ ఇన్. లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ముందు టీ, తర్వాత టిఫిన్, ఆ తర్వాత లంచ్ కూడా చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అయిపోయింది ఆ రోజు దేవుని మందిరం. దేవుని ఆలయం లేదు అక్కడ. మళ్ళీ అపవాది అంటాడు, నువ్వు మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేసేది ఆరాధన, సువార్త చెప్పి అది కూడా చాలా గొప్ప పనే కదా. సువార్త చెప్పొద్దని నేను అంటలేదు, కానీ డోంట్ కాంప్రమైజ్ యువర్ ప్రజెన్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. నువ్వు 4 గంటలు ఆగుతూ ఆ మాట ఈ మాట మాట్లాడి చివరిలో ఒక మాట సువార్త చెప్పేసి నేను సువార్త చెప్పేసి మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు నువ్వు అనుకున్నావంటే యు ఆర్ కాంప్రమైజింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అన్లెస్ యూ గెట్ ఫిల్డ్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ యూ ఫిల్ సంబడి? నిన్ను నువ్వు నింపుకోకుండా ఇంకొకరిని ఎలా నింపుతావు నువ్వు చెప్పు, ఒకసారి చెప్పు. నీ పాత్ర ఖాళీ అయిపోయినప్పుడు ఇంకొక పాత్ర ఎలా నింపుతావు? దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ గెట్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కొంతమంది ఈ రోజుల్లో ఇలాంటి తత్వం అన్నమాట. నేను ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు, ఒకళ్ళిద్దరు సువార్త చెప్పేసినట్టు బయటకు వెళ్ళి ఐఎమ్ డూయింగ్ గాడ్స్ విల్. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ షేరింగ్ ద గాస్పెల్.
దేవుని సువార్త చెప్పొద్దని అంటల్లా, ముందు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని నేర్చుకుని ఆ తర్వాత నువ్వు చెప్పు. ఆ తర్వాత నువ్వు ఎవరికి చెప్తావు చెప్పు. రోజంతా ఖాళీ ఉంది కదా, నువ్వు దేవుని మందిరం సమయమే మానేసి ఆ గంటకి చదివామండి. ఏం టెక్కు? ఏదో టెక్కు. ఏ నుండి జీ వరకు రకరకాల టెక్కులు ఉన్నాయి ఇప్పుడు. నాకు ఎందుకంటే దేవుని వాక్యం. ఒకవేళ నీ సేవకుడు హీ మస్ట్ బి హైలీ ఎడ్యుకేటెడ్, ఇట్స్ ఓకే. సమ్టైమ్స్ ఆయన అంత చదువుకోలేకపోవచ్చు, కానీ వెన్ హీ స్టాండ్స్ ఫర్ గాడ్, దేవుని కొరకు నిలబడ్డాడు అన్నప్పుడు యూ హ్యావ్ సంథింగ్ టు లెర్న్. నువ్వు నేర్చుకోవడానికి ఉంటుంది. గర్వం వద్దు నీకు, నీ చదువును బట్టి. అహంభావం వద్దు నీ స్టేటస్ని బట్టి. ఇంత గొప్పోడిని, ఇంత పెద్దోడిని, ఇంత ఉద్యోగస్తుడిని, నా చుట్టూ ఇంతమంది ఉంటారు, అదంతా బయట, లోపల కాదు, ఇక్కడ దేవుని మందిరంలో కాదు. యూ మస్ట్ బి హంబుల్ యువర్ సెల్ఫ్. నో మ్యాటర్ హౌ రిచ్ యు ఆర్, నో మ్యాటర్ హౌ గ్రేట్ యు ఆర్, బి హంబుల్ యువర్ సెల్ఫ్ టు లిజన్ గాడ్స్ వర్డ్. లెర్న్ సంథింగ్. యేసయ్య అన్నాడు, నా యొద్ద మీరు ఏం చేయండి? నేర్చుకోండి అన్నాడు ఆయన. నేర్చుకోండి. మీ నడుములు కట్టండి. అవకాశం ఉన్నప్పుడే, దేవుడు మీరు పిలిచినప్పుడే. ఏ విధమైన డిస్ట్రాక్షన్స్ మీరు లోనవ్వద్దు. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నడుము కట్టండి. వాక్యుజ్యుడు నడుము కట్టండి. దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు నడుము కట్టండి. అదే అన్నాడు, పస్కా భుజించేటప్పుడు యు మస్ట్ గెట్ రెడీ, ద డెలివరెన్స్ ఈజ్ సో నియర్. వచ్చేసింది, మీకు విడుదల వచ్చేసింది. మీరు ఎంతో కాలంగా కనిపెడుతున్న విడుదల దేవుడు మీకు ఇస్తున్నాడు. ద మూమెంట్ గాడ్ రిమెంబర్స్ యూ, ద మూమెంట్ గాడ్ గివ్స్ యూ డెలివరెన్స్, యూ గెట్ రెడీ టు మూవ్ ఆన్. మీరు ఉండిపోవడానికి వీలు లేదు, మీరు వెనకడుగు వేయడానికి వీలు లేదు. పస్కా ఇక్కడ యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఆయన అన్నారు, అపోస్తలుడైన పౌలు అంటాడు, మనకు కూడా ఒక పస్కా గొర్రెపిల్ల ఉంది, ఆయనే ప్రభు అని యేసు అని. క్రీస్తు ప్రభు అని భుజించేటప్పుడు ఆయన కలిగి ఉండడానికి మనం ఎప్పుడు వాయిదాలు వేయడానికి వీలు లేదు. రేపని ఎల్లుండని వాయిదా వేస్తావు, నేటి రాత్రియే ప్రాణం పోతే ఏమైపోతావు, నేటి రాత్రియే ప్రాణం పోతే ఏమైపోతావు. కోట్ల ధనము ఏలదు, గుండె బలము చాలదు, మేడమెద్దిలెన్నియున్న లాభమేమయ్యా. కోట్ల ధనము ఏలదు, గుండె బలము చాలదు, మేడమిద్దెలెన్ని ఉన్న లాభమేమయ్యా. తరువాత ఏడ్చిన నీకు ఫలితమేమయ్యా, నీకు ఫలితమేమయ్యా. రేపని ఎల్లుండని వాయిదా వేస్తావు, నేటి రాత్రియే ప్రాణం పోతే ఏమైపోతావు, నేటి రాత్రియే ప్రాణం పోతే ఏమైపోతావు. ప్రతి సెకండ్కి జాగ్రత్తవేనండి. ఇన్ ఎవ్రీ సెకండ్ ఒక వ్యక్తి భూమి మీద ప్రాణాలు కోల్పోతున్నాడు. ఏ కారణం చేతనే అవ్వచ్చు, ఏ వయసులో ఉన్నవాళ్ళనే అవ్వచ్చు. ప్రతి సెకండ్కి 86,400 సెకండ్లు రోజుకి, అంటే క్లోజ్ టు 1,00,000 పీపుల్ దే ఆర్ పాసింగ్ అవే. ఈ భూమి మీద నుండి కనుమరుగైపోతుంది. వారిలో ఏ ఒక్కరైనా వారి డెత్ని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చా అంటే, బహుశా కొన్ని ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఉండొచ్చు. మరణ పడక మీద ఉన్నప్పుడు ఇంకా లేదండి ఛాన్స్ అనే ఎక్స్పెక్టెడ్ డెత్స్ కొన్ని ఉండొచ్చేమో, కానీ చాలా మట్టుకు అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ప్రపంచంలో ఉన్నాయి. రేపు ఎల్లుండి అని వాయిదా వేస్తున్న ఒకవేళ రాత్రిని ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి? ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ 2 పిల్లలు ఔడీ కారు కొనుక్కున్నారు. దాన్ని ఆడీ అంటాం అనుకోండి, బట్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఔడీ అంటారు. ఔడీ కారు కొన్నారు. తక్కువ లేదంటే 80 లక్షలు ఉంటుంది. బేసిక్ మోడల్ 80 లక్షల రూపాయల కారు. ఇంకా హై ఎండ్ అయితే ఒక 2-2.5 కోట్లు కారు. 4 కారు కొనుక్కున్నారు. చాలా చక్కగా వాటికి రిబ్బన్స్ తొడిగారు, ఆ రిబ్బన్స్ కట్ చేశారు, కేక్ కట్ చేశారు. భర్త, భార్య, 2 పిల్లలు కూడా. కొత్త కారు అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఆ కారులో ఒకసారి అలా హైవే మీదకి వెళ్ళి 4 స్పాట్ డెడ్. భార్య, భర్త, 2 పిల్లలు ఒకేసారి ఆ లారీ కింద కారు వెళ్ళిపోయింది. 4 చచ్చిపోయారు. ఊహించారా? అనుకున్నారా అలా జరుగుద్దని? వారిలో ఏ ఒక్కరి వలన కూడా కొన్నిసార్లు ఈ రోజున నీకు చాలా బాగుంటుంది మా లైఫ్, కారు కొనుక్కున్నాం, అందరి దగ్గర మంచి పేరు ఉంటుంది, అందరూ మమ్మల్ని చూసి అమ్మా ఆడి కారు కొన్నారండి అని అంటారు. ఇలాంటి పని చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఆ రోజే వారి మరణం ఉందని వారికి తెలుసా? When God gives you an opportunity to accept Him,
మారు మనసు పొందడానికి లేదా దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోవడానికి, బాప్తిజం తీసుకోవడానికి కొన్ని సందర్భాల్లో దేవునికి తరుణాలు ఇస్తున్నప్పుడు నిర్లక్ష్య పెడుతున్నావా? వాయిదాలు వేసేస్తున్నావా? పస్కా బలి మీకు సిద్ధపరచబడినప్పుడు ఆ పొంగని రొట్టెలు, చేదు కూరలు, కాల్చబడిన గొర్రె మీ ముందు ఉంచబడినప్పుడు ఈట్ ఇట్ యాజ్ క్విక్లీ యాజ్ యూ క్యాన్. యేసు క్రీస్తు ప్రభు శిలువ మీద నీ కోసం కాల్చబడ్డాడు. ఆయన లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. ఆయన శిలువలో మొర్రుటెండలో నీ కోసం నా కోసం కాల్చబడ్డాడు. ఆయన పొంగని రొట్టెలు పులియని పిండితోనే సాధ్యమవుతుంది. నా యేసయ్యలో పులుపు లేదు. హల్లెలూయా. హీ ఈజ్ సిన్లెస్ గాడ్, హీ ఈజ్ స్పాట్లెస్ గాడ్. అలాంటి ప్రభువు నీ ముందున్నప్పుడు డోంట్ హెసిటేట్ టు ఈట్ హిమ్, టు కన్జ్యూమ్ హిమ్, టు హ్యావ్ హిమ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నీ హృదయంలో కలిగి ఉండని, జీవితంలో కలిగి ఉండడానికి నువ్వు త్వరపడుతూ ఆ పని చేయాలి, కానీ వాయిదాలు మాత్రం వేయద్దు. నడుంగట్టో పస్కా బలి నీ కోసం సిద్ధంగా ఉంది. యూ డిడ్ంట్ డూ ఎనీథింగ్ ఫర్ దాట్, బట్ గాడ్ హెస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అండ్ హీ ప్రిపేర్డ్ దట్ మీల్. టేక్ ఇట్ అండ్ బీ రిజాయిస్డ్ అండ్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆ పస్కా బలి వారు తిన్న ఆ రాత్రే దేవుడు వారికి ఏమి ఇచ్చారు చెప్పండి? విడుదల ఇచ్చాడు. దే స్టార్టెడ్ ద జర్నీ టువర్డ్స్ ద ల్యాండ్ ఆఫ్ కెనాన్. కనాను దేశం వైపుగా వారి ప్రయాణం ప్రారంభించబడింది. మీ నడుమును ఏం చేయండి? కట్టండి అన్నాడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం కూడా చదువుదాం. 1 Kings chapter 18 and 46. దానిలో రాయబడిన మాట, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని. అది ఏలియా గారు ఏం బిగించారట? నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చును. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, అందరూ నా వైపు చూడండి ఒకసారి. జస్ట్ లుక్ అన్ టు మీ. రథం మీద వెళ్ళేవాళ్ళు స్పీడ్గా వెళ్తారా? పరిగెత్తుకుని వెళ్ళేవాడు స్పీడ్గా వెళ్తాడా? చెప్పండి. అంతే కదా, రథం మీద వెళ్ళే కదా స్పీడ్ వెళ్తారు. రథాలంటే గుర్రాలతో కట్టబడినవి. గుర్రాలు ఒక్కసారి రథాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ చారియట్ ఎంత స్పీడ్గా వెళ్తుంది? చాలా స్పీడ్ వెళ్తుంది. హ్యూమన్ కెపాసిటీ ఎంత? పోనీ ఏలియా గారు ఏమైనా స్ప్రింటర్? ఆయన స్ప్రింటర్ అంటే అర్థం ఏంటి? బాగా పరిగెత్తేవాడు కదా. ఒలింపిక్స్లో పరిగెత్తే వాళ్ళని ఏమంటారు? స్ప్రింటర్లు అంటారు. మనల్ని ఏమంటారు? మనం పరిగెట్టినా నడిచినట్టే ఉంటుంది. మన పరుగు ఎంత బలంగా ఉంటుందంటే కొన్నిసార్లు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు అంటారమ్మా నువ్వు ఎక్సర్సైజ్ చేయాలమ్మా, పరిగెత్తాలమ్మా అంటే గ్రౌండ్లోకి వచ్చి 4 సార్లు పరిగెత్తగానే, అమ్మా కొబ్బరి నీళ్ళమ్మా, అమ్మా పాలమ్మా, అమ్మా చోడిజావమ్మా, 4 అడుగులకి 4 గ్లాసులు కావాలి నీకు, డిఫరెంట్ లిక్విడ్లు. మన పరుగులు అలాగే ఉంటాయి. ఏలియా గారు అన్న స్ప్రింటరా పోనీ ఆయన? హి వాస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రొక్లైమింగ్ గాడ్స్ మెసేజ్. But one day the Bible says God strengthened him and he ran faster than a chariot. దేవుడు నిన్ను బలపరిచినప్పుడు ఆయన నడుము గట్టగలిగితే లోకం కంటే వేగంగా పరిగెడతావు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. God gives you that ability, my friend. లోకస్తుల కన్నా, లోక సమాన వ్యక్తుల కన్నా నువ్వు వేగంగా పరిగెత్తాలనే దేవునికి ఆలోచన. నువ్వు పరిగెత్తట్లేదు అంటే నువ్వు ఏం కట్టలేదన్నమాట, నడుము కట్టట్లేదు. అది 35 మార్కులకే నువ్వు సాటిస్ఫై అయిపోతున్నావు మాట్లాడితే. 100కి ఎన్ని రావాలి లెక్కలో? 90-95 రావాలి. 35 వచ్చి దేవుని కృప అండి మనకి. 35 దేవుని కృప. రోజు 10 గంటలు పడుకుని పుస్తకాలు తీయకుండా పుస్తకాల మధ్యలో నవల్లో పెట్టి చదివేసి 35 మార్కులు వచ్చి ఐఎమ్ ఫేవర్డ్ అలా మాట్లాడను. దేవుని దగ్గరికి వచ్చి నీకు ఏదన్నా రోగం వచ్చో, లేకపోతే ఇబ్బంది వచ్చో, అంగవైకల్యం వచ్చో, టెరిబుల్ యాక్సిడెంట్ అయిపోయి అప్పుడు 35 వస్తే పోనీ ఇవన్నీ వచ్చిన దేవుని స్తోత్రం అండి అంటే పర్లేదు, కానీ అన్ని పరిస్థితులు బాగుండి 35 తెచ్చుకుని గాడ్స్ గ్రేస్ అంటావా దాన్ని? దేవుడు లోకస్తుల కన్నా నన్ను వేగంగా పరిగెత్తాలని చూస్తున్నాడు ఆయన. నీ ఆఫీసులో చాలామంది నాన్ బిలీవర్స్ ఉండుండొచ్చు, వాళ్ళకన్నా నువ్వు ఎఫిషియెంట్గా పనిచేయాలని దేవుడు ఆలోచన. వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే వారికి అవగాహన లేదు. కానీ నీకు తెలుసు కదా, క్రమశిక్షణ, నిజాయితీ, యథార్థత నీకు తెలుసు కదా, వర్క్ ఎథిక్స్ నీకు తెలిసినప్పుడు వారికన్నా నువ్వు బెటర్గా పనిచేయాలా, లేకపోతే వారికన్నా ఇన్ఎఫిషియెంట్గానే ఉండాలా? ఆలోచించే ఒకసారి. నా పట్టుదల ఎప్పుడూ ఒకటే, దేవుని కొరకు నేను ఏ పని చేసినా
లేదా మనం ఉన్న రంగంలో ఏ పని చేసినా మనం చేయగలిగినది బెస్ట్ మనం చేయగలగాలి. హల్లెలూయా. కాంప్రమైజ్ అయిపోయి ఎంత చేసినా ఏముందండి వెస్లీ గారు, జీవితం అంతా మిథ్యే కదండి, జీవితం అంతా మాయే కదండి. అలాంటి మాటలు ఎప్పుడు వస్తాయో తెలియదు. కొన్ని సందర్భాల్లో నీ ఇన్ఎఫిషియన్సీని కప్పిపి పెట్టుకోవడానికి వస్తాయి కొన్నిసార్లు. ఆహాబు రథం ఎక్కి పరిగెడుతున్నాడు, కానీ ఏలియా ఆహాబు కంటే ముందుగా పరిగెత్తాడు. కారణం ఏంటో తెలుసా? ఏలియా ఏం బిగించాడు? నడుము బిగించాడు. నువ్వు బిగించగలవా? ఈరోజు నీవున్న డిపార్ట్మెంట్లో అందరికన్నా ఎఫిషియెంట్గా పనిచేయాలని ఆలోచన నీకుందా? నీవున్న మందిరంలో అందరికన్నా చాలా చక్కగా పని చేయాలని ఆలోచన నీకుందా? ఒక బాధ్యత నీకు అప్పగించినప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అనేది ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుని విషయాల్లో నువ్వు క్రమపరచబడితే అన్ని విషయాల్లో క్రమపరచబడతావు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు నమ్మకంగా ఉంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావు. ఇక్కడ దారి తప్పావంటే ఇంకెక్కడ నువ్వు నమ్మకంగా ఉన్నట్టు కాదేక. ఒకరోజున అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నీకు ఒక్కగానొక్క నీ కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద ఏం చేయమన్నాడు? దహన బలి అర్పించమన్నాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం ఆ సిచ్యువేషన్. ఇద్దరు పనులను తీసుకున్నాడు. ఇస్సాకుని పిలిచాడు, బాబు బలి అర్పించడానికి రావాలి, వెళ్దామా? ఓకే డాడీ, లెట్స్ గో. ఇద్దరు బయలుదేరారు. 3 రోజులు ప్రయాణం. మోరియా పర్వతం కనబడింది. ఇప్పుడు కొండెక్కాల. గాడిదను పని వాళ్ళని కింద వదిలేశాడు. బాబు మీరు ఇక అక్కర్లేదు, మేమిద్దరం పైకి వెళ్ళి వస్తామని. ఇస్సాకు అని ఉంటాడు, వీళ్ళని తెచ్చింది ఎందుకు డాడీ? మరి పని చేయడానికి కదా వాళ్ళ మన ఇంట్లో పనివాళ్ళు, వాళ్ళు వదిలేసి మన ఇద్దరం అంటావేంటి? ఆ కట్లన్నీ వాళ్ళ మీద పెట్టి మోసుకొస్తారు కదా అని అనలా ఇస్సాకు. మా డాడీ చెప్పాడు చేద్దాం అని చెప్పి కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకున్నాడు. కొడుకు వారసుడు. అప్పటికి అబ్రహాముకి విస్తారమైన ఆస్తి ఉంది. ఆ సందర్భంలో ఇస్సాకు కట్టెలు నెత్తి మీద పెట్టుకుని కొండ ఎక్కుతున్నాడు. కొండ ఎక్కడం కష్టమా సులభమా? ఖచ్చితంగా కష్టమే. దిగడం చాలా ఈజీయే, కానీ ఎక్కడం మాత్రం చాలా కష్టమే. నేను ఫస్ట్ టైం సీనాయి పర్వతం ఎక్కినప్పుడు అలాగే అనుకున్నాను, యంగ్స్టర్ను కదా ఎక్కేద్దామని. కొన్ని స్టెప్పులు ఎక్కిన తర్వాత నా స్టామినా ఏంటో నాకు అర్థమైంది. ఎక్కలేకపోతున్నాను పైకి, చాలా కష్టమైంది. ఎలాగొకలా ఓపిక తెచ్చుకుని పైకి వెళ్ళాం, కానీ దిగేటప్పుడు చాలా ఈజీగానే వచ్చేసాం. ఎక్కడం చాలా కష్టమే. ఐజాక్ కట్టెలు మోపు పెట్టుకున్నాడు. అబ్రహాములో ఒక ఆలోచన. ఇస్సాకుకి తెలీదు ఆ దహన బలి పశువు తనేనే, కానీ అబ్రహాముకు తెలుసు ఏం చేయబోతున్నాడో తెలుసు, ఏం చేయాలో తెలుసు. గుండె నిండా వేదన. 100 ఏళ్ల ప్రాయంలో పుట్టిన కొడుకు కాసేపట్లో ఇంకా కనబడ్డు. ఆ ఎడబాటు ఎంత భయంకరంగా ఉండదు తెలుసా? ఎవరినైనా పోగొట్టుకున్నప్పుడు లేదా మనకు కావలసిన వాళ్ళు చనిపోయినప్పుడు, వారు లేరు, ఆ స్పేస్ ఖాళీగా ఉన్నప్పుడు, లేదా ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతున్నప్పుడు, స్నేహితులు దూరం అయిపోతున్నప్పుడు, ఆ స్పేస్ ఎవరితో ఇక ఫిల్ చేయడానికి అవకాశం లేదన్నప్పుడు ఆ బాధ ఎంత కఠినంగా ఉంటుందో అబ్రహాముకు తెలుసు. గుండె నిండా వేదనే, కళ్ళమని నీళ్ళు వస్తూ ఉండొచ్చు. ఏదో విధంగా వాటిని అణుచుకుంటున్నాడు, దుఃఖాన్ని అణుచుకుంటున్నాడు. పైకెక్కాడు. కొన్నిసార్లు అపవాది ఆలోచన ఇచ్చిండొచ్చు, హౌ క్రూయల్ గాడ్ ఈజ్, అండ్ హీ ఆస్క్డ్ యు టు గివ్ యువర్ సన్ ఐజాక్ యాజ్ అ బర్న్ట్ ఆఫరింగ్. డూ యూ థింక్ గాడ్ ఈజ్ లవ్? డూ యూ థింక్ గాడ్ ఈజ్ కంపాషన్? నీ దేవుడు ప్రేమ గలవాడు అనుకున్నావా? కనికర సంపన్నుడు అనుకున్నావా? ఆయన రక్తదాహం ఉంది ఆయనకి, నీ కొడుకును బలి ఇచ్చేయమన్నాడు. ఎమోషనల్ ట్రామా, ఫిజికల్ పెయిన్. కొన్నిసార్లు ఎమోషనల్ పెయిన్ అట ఫిజికల్ పెయిన్ కన్నా చాలా దారుణం అంట. డాక్టర్లు చెప్తున్న విషయం. ఎమోషనల్ పెయిన్ గుండా కొంతమంది వెళ్తూ ఉంటారు, ఆ స్ట్రెస్ గుండా. అది ఒక శరీరంలో ఒక రోగం, ఒక అవయవం తీసి పడేసినప్పుడు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ. అబ్రహాం వాజ్ గోయింగ్ త్రూ ఆల్ దోస్ థింగ్స్. ఎమోషనల్గా సరిగా లేడు, ఫిజికల్గా బాధ ఉంది, కొండెక్కుతున్నాడు, కొడుకుని ఇంక చూసుకోలేడు. ఒకవేళ నిజంగా ఇస్సాకుని కనుక బలి ఇచ్చేస్తే ఒంటరిగా అబ్రహాము కొండ దిగాలి. వాట్ అబౌట్ మై లైఫ్ ఆఫ్టర్వర్డ్స్? ఇస్సాకును బలి ఇచ్చిన తర్వాత ఈ రోజున నా జీవితం ఏంటి? ప్రతిరోజు ఇస్సాకుని చూడకుండా ఉండలేకపోతున్నాడు, మాట్లాడుకుండా ఉండలేకపోతున్నాడు, హగ్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాడు, పలకరించకుండా ఉండలేకపోతున్నాడు. బాబు నాయన బాగున్నావా? బహుశా నేను అనుకుంటాను ఇస్సాకుకి తన జీవితాన్ని కట్టిపడేశాడు అబ్రహాం. బట్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ హీస్ గోనా మిస్ ఆల్ దోస్ థింగ్స్. కొన్ని నిమిషాల తర్వాత అవన్నీ ఉండవు. ఇక
ఇస్సాకును చూసుకుందామంటే లేడు, హగ్ చేసుకుందామంటే లేడు, మాట్లాడదామంటే లేదు, కలిసి భోంచేద్దామంటే లేదు, కలిసి కుమారుడితో ఆడుకుందామంటే ఉండడు. ఆ ఆలోచన అబ్రహామును దహించేస్తుంది. ఆ సిచ్యువేషన్లో పైకి వచ్చిన తర్వాత బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? కట్టెలు అబ్రహాము చక్కగా పేర్చి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ మాట చదివినప్పుడు నా ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చేసింది. చక్కగా పేర్చావు అబ్రహాము కట్టెలు. మరికొద్ది సేపట్లో కాలిపోయే కట్టెలు, మరికొద్ది సేపట్లో నీ కొడుకును దహించే ఆ కట్టెలు, మరికొద్ది సేపట్లో బూడిదిగా మారిపోయే ఆ కట్టెలు నువ్వు చక్కగా పేర్చావా? ఎందుకు అబ్రహాము? దిస్ ఈజ్ ద కమాండ్మెంట్ ఆఫ్ మై గాడ్. ఇది నా దేవుడు చెప్పాడు కాబట్టి, నా ప్రభువు చెప్పాడు కాబట్టి, ఆయన పని నేను ఎప్పుడు ఎలా చేయాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలా దేవుని పని. అది తెలుసు అబ్రహాముకి. తన కొడుకును దహించే కట్టెల్ని అంత చక్కగా పేర్చాడంటే అబ్రహాముని మనం ఎంతగా అభినందించగలం? ఒకసారి చప్పట్లు కొట్టి అభినందిద్దాం. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, వాట్ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అమ్మా నువ్వు ఈ పని చేస్తే దేవుడిని దీవిస్తాడంటే చేస్తామేమో మనం. ఈ పని చేస్తే దేవుడు నీకు చక్కని భవిష్యత్తుని ఇస్తాడంటే చేస్తామేమో. ఈ పని చేస్తే నువ్వు 100 రూపాయలు ఇస్తే నీకు 1000 రూపాయలు దేవుడు ఇస్తాడంటే 100 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమేమో మనం. నువ్వు 1,00,000 రూపాయలు దేవునికి దేవుడు 10 లక్షలు ఇస్తాడని ఎవరైనా అంటే 1,00,000 రూపాయలు తీసుకు దేవుని దగ్గర విసిరేయడానికి ఇష్టమే కానీ యు ఆర్ గోనా లూజ్ సంథింగ్ ఫర్ ఎవర్ అంటే ఎవరు చేస్తారండి దేవుడి కోసం? నీ కొడుకును దహించేసే ఆ కట్టెలు ఎవరు సరిగ్గా పేరుస్తారు? ఎలా పడదాలు పాడే పేర్చేయి. అదే కదా మన ఆలోచన. లాభం ఉందనుకుంటే ఒకలా, లాభం లేదనుకుంటే ఒకలా చేయమా మనం? ఎవరైనా నీకు పని చెప్పి నీకు ఏ ప్రయోజనం ఉండదమ్మా దీనివల్ల అంటే నువ్వు చేసే పని విధానం ఎలా ఉంటుంది? లేదా ఈ పని చేస్తే నీకు సాయంకాలం 1,00,000 రూపాయలు ఇస్తానమ్మంటే నువ్వు పని చేసే విధానం ఎలా ఉంటుంది? జీతం ఇస్తే నీ పని ఎలా ఉంది? జీతం లేదంటే నీ పని ఎలా ఉంటుంది చెప్పు? ప్రయోజనం ఉందంటే నీ పని ఎలా ఉంటుంది? ప్రయోజనం ఏమీ లేదంటే ఎంత విసుగుదల నీలో. నీ కష్టం అంతా ఎవడో దోచేసుకుంటున్నాడన్న భావనతో పనిచేయవు నువ్వు. బట్ అబ్రహాం వాజ్ సో ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ప్రభువా ఇది నువ్వు చెప్పావు, నీ పని ప్రతీది కూడా ఎలా జరగాల? క్రమంగా జరగాలి, డిసిప్లిన్తో జరగాలి. ఒక మనిషికి కావాల్సింది కేవలం మోటివేషన్ కాదు, లైఫ్లో డిసిప్లిన్ కూడా ఉండాలి. చెప్పండి ఏం ఉండాలా? నేను చెప్తున్నా అర్థమవుతున్నాయి మీకు? దేవుని పని అంటే కొంతమందికి ఎంత నిర్లక్ష్యమో. అన్నీ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత చివరిలో ముందు పెట్టావా దేవుని? ఎప్పుడైనా ఆయన పని అంటే పరిగెత్తావా? దేవుని కొరకు ఏదైనా పని అంటే పరిగెత్తావా? మన సంఘంలో ఒక సహోదరుడు ఉంటాడు, దేవుని సేవకులు అనే సందర్భాల్లో ఫోన్ చేసి, బ్రదర్ దేవుని కోసం మీరు జీవించాలి, దేవుడు మీకు ఎబిలిటీ ఇచ్చాడు దేవుని వాక్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి. అంటే అవదండి, కుదరదండి పాస్టర్ గారు, కుదరదండి, అవదండి అనేవాడు. విచారం ఏంటో తెలుసా? ఈరోజు అతనికి అవకాశాలు లేవు, పోగొట్టేసుకున్నాడు అవకాశాలన్నీ. దేవుని కొరకు వాడబడే అవకాశాలు ఈ రోజులు లేవు, మూయబడిని. కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నావు అన్ని అవకాశాలు తెరవబడతాయి. నో, కొన్నిసార్లు రావచ్చు. పాడాలనుకున్నప్పుడు నువ్వు పాడలేకపోతే పాడలేని పరిస్థితులు నీ జీవితంలో రావచ్చు. ఎంతోమంది గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారో తెలుసా? గొంతులన్నీ వాసిపోయి మాట్లాడడానికి శక్తి లేదు వాళ్ళకి, పాడడానికి లేదో. ఇప్పుడు పాడమ్మా అంటే నువ్వు పాడే పాట పక్క ఆమె కూడా వినబట్టలేదు. ఆమెమో నువ్వు ఏదో పాడతావు, ఎందాం ఫాలో అవుదావు, ఆమె చూస్తూ ఉంటే కూని రాగలు తప్ప ఏ రాగలు రావట్లేదు నీకు. పాడలేకపోతున్నావు దేవుని కోసం. చదువు దేవుని వాక్యాన్ని అంటే మాకు అవ్వదండి. నిన్న ఏమైనా హిబ్రూలో చదవమన్నారా దేవుని వాక్యాన్ని? పోనీ గ్రీకులో చదవమని. ఈ రోజు నుండి క్రైస్తవులంతా హిబ్రూ గ్రీకుల్లోనే చదవనంటే ఎంతమంది చదువుతాం బైబిల్? అంత కష్టం మాకు అక్కర్లేదని, మాకు తెలిగే సరిగా రావట్లేదో. ఒక తెలుగు ప్రొఫెసర్ని ఒక ఆయన వేదికెక్కి బైబిల్ చదవమంటారు. బైబిల్ పట్టుకుని బైబిల్లో భార్య దొరికిన వానికి మేలు దొరికినని ఉంటాయి, ఆయన మేకు దొరికినని చదివాడట. అదో ఒక సందర్భంలో నిజమే కావచ్చేమో కానీ మరి అక్కడ ఉన్నట్టు చదవాలి కదా. భార్య దొరికిన వారికి ఏం దొరికినట్ట? మేలు అనబోయి మేకు అన్నాడట ఆయన. కొంతమంది బహుశా కుటుంబాల్లో భార్యలు మేకుల్లాగానే ఉంటారేమో. అందును బట్టి ఆయన ఎక్స్పీరియన్స్తో తన్నుకుని వచ్చేసింది. ఏమన్నాడు? మేకు దొరికిన. మేకు చూడండి, గుచ్చుకుంటే ఏమైపోద్ది? హ్యాపీగా ఉంటుందా? ఇదేంటమ్మా అంత సమర్థించేసుకుంటున్నారు మిమ్మల్ని? మేకు ఏంటి పరిస్థితి?
బాధ కలిగిస్తుంది, ఇబ్బందులు వస్తాయి, పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. భార్యాభర్తల సంబంధాలు ఈ రోజుల్లో కొన్ని సందర్భాల్లో అపవాదికి బాగా అనుకూలంగా, అపహాస్యానికి అపోలంగా ఎన్నో జోకులు ఈ మధ్యన ఎవరి మీద, ఇంకా అన్ని భార్యాభర్తల మీదే. రకరకాల అనుభవాలు, సరిగా లేని పరిస్థితులు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ ఉంటలా. పెళ్ళికి ముందే ప్రేమ, కానీ కొంతమంది పెళ్లి తర్వాత ఏముంటలా, ప్రేమ ఉండలేదు భార్యాభర్తలు. పెళ్లికి ముందు ప్రేమ వివాహాలు, ఈ రోజున ఎవరి బిడ్డలు జాగ్రత్త, ప్రేమ వివాహాలు చాలామంది. లవ్ 18 సంవత్సరాలు రాగానే లవ్ లేకపోతే చదువుకోలేదు అన్నట్టుగా చూసేవాళ్ళు చూసేవారు ఇదివరకు. నిరక్షరాస్యులు, నువ్వు చదువుకోలేదా, నీకు లవర్ లేరా అన్నట్టుంది ఈరోజు పరిస్థితి. జాగ్రత్త సుమ. ప్రేమల్లో పడి కొంతమంది అదేదో పెద్ద అచీవ్మెంట్గా మళ్ళీ పిల్లల్ని కూర్చోబెట్టి, నేను మీ డాడీ ప్రేమించుకున్నాను తెలుసా. ఆడికి ఎంత ఇన్స్పిరేషన్ అది. ఆడికి రైట్ ట్రాక్లో ఏముంటాడు వాడు. నువ్వు అంతగా ఆ స్టోరీలు అన్నాడు కూర్చుని చెప్పి, మీ డాడీ నాకు ఇలా ఉత్తరాలు రాశాడు తెలుసా, మీ డాడీ ఇలా అన్నాడు తెలుసా అనగానే, ఆహా మనం కూడా ఇలాగే చేయాలనుకుంటా అని బయటికి వెళ్ళి ఆడు చేసే పనులు అవే కదా. నువ్వేదో తప్పు చేశావు, ఏదో జరిగిపోయింది, దాన్ని ఎందుకంత అచీవ్మెంట్లో చెప్పుకుంటావు. కొన్ని సందర్భాల్లో మాది లవ్ మ్యారేజ్ అండి. ప్రేమ ఇవ్వాలి. ఈరోజు యవనస్తులు రాగానే 18 సంవత్సరాలు రాగానే ఎవరో ఒకళ్ళని చూడడం. ఎర్రగా బొర్రగా తెల్లగా నల్లగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే కొన్నిసార్లు మనసుకి ఎవరు ఎప్పుడు నచ్చుతారో తెలియదు. ఒక అబ్బాయిని పట్టుకుని, సురేష్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అందండి. ఇష్టం అని, ప్రేమ గుడ్డిదంటారు నిజమేనా అందట. ఇప్పటిదాకా నిజమని నేను అనుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం నిజమే. ఎందుకంటే నేను సురేష్ని కాదు హరీష్ అన్నాడట ఆయన. ఖచ్చితంగా లవ్ బ్లైండే. ఎందుకోసం అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ సరిగ్గా లేదు అక్కడ. గుడ్డితనంలోకి వెళ్ళిపోయావు కదా. చదువు ఫోకస్ లేదు, చదవలేకపోతున్నావు, ఒక ఉద్యోగం సంపాదించలేకపోయావు, రోడ్ల మీద తిరుగుతూ ఎవరు దొరుకుతారని. జీవిత భాగస్వామి విషయంలో నీకు సరైన అవగాహన ఉందా? ఒక వివాహం చేసుకుని పోయే విషయంలో నీకు అవగాహన ఉందా? అంతేకాని ఇదేమన్నా మార్కెట్ సంతా, ఇదేమన్నా ఎవరిని పడితే వాళ్ళు ఏదో ఒక ఆకర్షణలోనే అయిపోయి, చూడ్డానికి బాగున్నారనో, నవ్వు బాగుందనో, మాట బాగుందనో, ఉద్యోగం చేస్తున్నాడనో. ఈరోజు ప్రేమలన్నీ అవే కదా. ఈ మాట అనగానే కొంతమంది నా ప్రేమ అలాంటిది కాదు అనుకుంటారు లోపల. ఎందుకంటే కొన్నిసార్లు అపవాది అలాంటి ఆలోచనలు తీసుకుని, నా ప్రేమ అలాంటిది కాదండి, ఎందుకంటే నా బాయ్ ఫ్రెండ్ అలాగానే ఉంటాడు. రంగును చూసి నేను ప్రేమించిన, మనసు చూసి ప్రేమించారండి. మనసు చూసేసావమ్మా నువ్వు, మనసు చూసేసేంత ఎబిలిటీ వచ్చేసిందా నీకు అప్పుడే. ఈమె మనసులో చూసేస్తుందంట అని అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. మనసు చూసిందట ఏదో ఒక ఆకర్షణలోనే. ఒక అబ్బాయి ఓ మంచి కారులో దిగారట, ఓ బొగాటి అనుకోండి, ఓ బొగాటియో లేకపోతే ఒక జాగ్వర్ కారు, ఓ మంచి కళ్ళద్దాలు, ఒక వాచ్, ఎక్స్పెన్సివ్ వాచ్, జాన్ మిల్లర్ అనే వాచ్ ఉంటుంది, 4 కోట్లు ఉంటుంది ఆ వాచ్. ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ వాడే వాచ్లు అవే, 4 కోట్లు వాచ్. జాన్ మిల్లర్ వాచ్ ఒకటి, మంచి టీషర్ట్ అండ్ జీన్ ప్యాంట్ అండ్ బుగాటిలో దిగ్గానే ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అందట. ఎందుకని ఉంటుంది? వెరీ గుడ్, యూఆర్ ఇన్ ఎ రైట్ ట్రాక్. కారు, వాచి, కళ్ళద్దాలు, టీషర్టు, ప్యాంటు, మనోడ హెయిర్ స్టైల్ అన్నీ చూసి ఐ లవ్ యూ అనగానే ఇవన్నీ మా ఫ్రెండ్వి అన్నాడట ఆయన. ఇవన్నీ ఎవరివి? మా ఫ్రెండ్వి అనగానే, ముందు చెప్పాలి కదా అన్నయ్య, అన్నయ్య ముందు చెప్పాలి కదా అన్నయ్య. వెంటనే పిలుపు ఏమైపోయింది? ఇవన్నీ మనవే అని ఉంటే ఐ లవ్ యూ కంటిన్యూ అయిపోను. మనవి కాదనగానే అన్నయ్య. ఏంటి అన్నయ్య నీకు? వేటిని చూసి ప్రేమిస్తున్నావు నువ్వు? ఏంటి సంగతి? తల్లిదండ్రులు కొంతమంది పిల్లలకి బ్యాడ్ ఎగ్జాంపుల్ నేను మరలా చెబుతాను, జాగ్రత్త సుమా. డోంట్ టాక్ ఎవ్రీథింగ్ దట్ యు డన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నువ్వు ప్రేమ వివాహం చేసుకున్నావు, అడు తిరిగి ఇటు తిరిగావు, పొలాల వెంట తిరిగావు, పొదల వెంట తిరిగావు, అడుడి తిరిగావు, పెళ్ళికి ముందు చేయకుండా పనులన్నీ చేసి అవి గొప్పగా చెప్పకండి మళ్ళీ పిల్లలకి. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, వాళ్ళు అలాంటివే చేయాలని అనుకుంటారు. టీచ్ దెమ్. ఆ సందర్భాల్లో ఏదో జరిగిపోయింది, ఒకవేళ వాళ్ళకి ఏదో విషయంలో తెలిస్తే అలా చేయొద్దు. మీరు కనిపెట్టండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి మీ జీవిత భాగస్వామి కోసం. ఒక రైట్ పార్ట్నర్ మీ జీవితంలోకి వస్తే జీవితం బాగుంటుంది. అలా కాని పక్షంలో డ్రైన్ అవుట్ అయిపోతావు లైఫ్.
కొంతమంది ఇంకా చేసుకున్నాం కదా అన్నట్టుగా జీవించేవాళ్ళు, కొంతమంది ఇంకా తప్పదు కదా అన్నట్టుగా, నువ్వు ప్రేమించేసుకున్నావు కదా అప్పుడు తెలీదా అని అడుగుతారని. ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా అలా కాముగా బతికేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకెక్కడ కూడా నేను ఆల్రెడీ జరిగిపోయిన వాళ్ళ గురించి మాటలు చెప్పట్లేదు, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్. డోంట్ హరీ టు గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్, టు ఎ ఫ్రెండ్షిప్. ఏదో ఒక విధానంలో స్నేహం తర్వాత ప్రేమ తర్వాత మరొకటి, ఆ తర్వాత ముఖం చాటేస్తే డిప్రెషన్లు, యాంగ్జైటీలు, యాసిడ్ బాటిళ్ళు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? శ్రీలక్ష్మి అనే అమ్మాయి కాలేజీలో ఎంసీఏ చదువుతుంది. కాలేజీలో పాఠం వింటా ఉంటే పరిగెత్తుకుని వచ్చాడు ఎవనొస్తూ లోపలికి, అదే కాలేజ్ సంబంధించిన వాడు. పాఠం వింటూ ఉండగానే ముఖం మీద యాసిడ్ పోసేశాడు అమ్మాయికి. పాఠం వింటుండగానే వచ్చి ఒక పదునైన కత్తి తీసుకొచ్చి ఆ అమ్మాయిని క్లాస్ రూమ్లో చంపేశాడు. ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎవరు వారించలేదు. ప్రొఫెసర్ ఉన్నాడు, వారించలేదు. చంపేశాడు. పట్టుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారు ఆ వ్యక్తిని. అడిగారు, ఎందుకు ఆ అమ్మాయిని అంత క్రూరంగా చంపేశావు? నేను ప్రేమించిన అమ్మాయి ఇంకెవ్వడికి దక్కడానికి వీల్లేదు. పైశాచికత్వం వచ్చింది. ఆ పైశాచికత్వం ఆ పరాకాష్ఠకి చేరిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయి నాకు మాత్రమే దక్కాలి, ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. ఆ కోపంతో చంపేశాడు అమ్మాయి. అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు రావడానికి కారణాలు ఏంటంటే జీవితంలో నువ్వు తీసుకునే రాంగ్ డెసిషన్స్. డోంట్ హరీ మై ఫ్రెండ్. డోంట్ ఫాలో ద ట్రెండ్, ఫాలో ద ట్రూత్. లోకస్తులు లేదా నీ చుట్టూ ఉన్నవాళ్ళు, కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళందరూ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే. ఆ స్నేహితుల మధ్యలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాంటివి చేయడానికి స్ఫూర్తి పొందుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునే విషయాలు అన్నీ అవే. అందును బట్టి అక్కడున్న ఆ యవన బిడ్డలు వాళ్ళని చూసి అలాంటి స్ఫూర్తే, వీళ్ళందరూ ఇలాగే కదా ఉన్నారు, నేను కూడా ఇలా చేస్తే బాగోదా, నేను కూడా ఇలా చెయ్యలేమో అన్నట్టుగా ఆలోచన విధానాలు నడిపించేస్తారు. లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు నిన్ను బలపరిచినప్పుడు, ఏలియా దేవుని ఆత్మ ద్వారా బలపరిచినప్పుడు లోకస్తుల కన్నా ఏం చేశాడు చెప్పండి? వేగంగా పరిగెత్తాడు. 3.5 సంవత్సరాలు వర్షమైన మంచైనా కురవదన్నాడు. సరే, ఆ సందర్భంలో వర్షం కురవలేదు, మంచు కురవలేదు. ఆహాబు, యెజెబెల్ యొక్క దుష్ట పరిపాలన ఇశ్రాయేల్ దేశాన్ని అన్ని విషయాల్లో నష్టపరిచేసింది. మనందరికీ తెలిసినండి, మళ్ళీ అవన్నీ చెప్పాలని కాదు. ఇఫ్ యూ గో త్రూ 1 Kings chapter 18, కర్మెల్ పర్వతం మీద ఒక చక్కని వీరోచితమైన పోరాటం జరిగింది. దైవజనుడు విజయం సాధించాడు. ఏలియా 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 అని కేకలు వేశారు. ఏలియా అనగా యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అని కేకలు వేశారు. ఆ కేకలు వేసినప్పుడు ఏలియా కీషోను వాగు దగ్గర తీసుకెళ్ళి మొత్తం ప్రవక్తలందరినీ వధించాడు. పిమ్మట ఆహాబుతో చెప్పాడు, ఆహాబో, దేవుడు వర్షం కురిపించబోతున్నాడు, నువ్వు రథం ఎక్కి ఇంటికి వెళ్ళిపోన్నాడు. ఆహాబుకి నమ్మశక్యంగా లేదు, 3.5 సంవత్సరాలు వర్షం లేదు, ఇప్పుడు మళ్ళీ ఏలియా గారు చెప్తున్నారని. ఏలియా వెళ్ళి తన మోకాళ్ళలో తన తలను పెట్టుకున్నాడట. మోకాళ్ళ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయగానే తన పనివాడిని చూసాడు. బాబు, పనివాడ కొంచెం ఆ ఎత్తుకెళ్ళి సముద్రం వైపు చూడు, ఒకసారి మేఘం ఏమైనా ఉందని చూడన్నాడు. ఫస్ట్ టైం వచ్చాడు, ఏమీ లేదు సార్, మేఘం కాదు కదా, వర్షం వచ్చే సూచన ఒకటి కూడా లేదు. అవునా, అయితే ఇంటికి వెళ్ళిపోదాం పదా అన్నాడా ఏలియా. లెట్స్ ప్రే అగైన్, మళ్ళీ ప్రార్థన చేద్దాం. 2సారి ప్రార్థన చేశాడు. ఇప్పుడు వెళ్ళి చూడన్నాడు, ఏమీ లేదండి. 3వసారి ప్రార్థన చేశాడు, గో అండ్ సీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ క్లౌడ్ నో మ్యాటర్ హౌ బిగ్ ఈజ్ ద సైజ్. 3వసారి కూడా లేదండి ఏలియా గారు. 3 సార్లు ఏలియా గారు ప్రార్థన చేసినా మేఘం కూడా రాలేదంటే ఆ పనివాడి స్థానంలో మనం ఉంటే ఏమనుకున్నాం తెలుసా? మా అయ్యగారు ఏదో పైకి అలా ఉండడం పెద్ద పవర్ ఏవి లేదు. కొంతమంది సంఘబిడ్డలో ఈ రోజుల్లో ఉండే పరిస్థితులు అంతే. మా అయ్యగారు ప్రార్థన చేసే పవర్ ఏమీ లేదండి. ఏం పవర్ కావాలి నీకు? నువ్వు రాగానే నీ బతుకు ఎలా ఉన్నా కానీ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే అద్భుతం జరిగిపోలేగా, అప్పుడు పవరు. లేకపోతే పవర్ లేదన్నట్టే. ఈ రోజుల్లో నిన్న ఎక్కడో వీడియో చూస్తుంటే ఒక ఆయన ఇలా తంతున్నాడు, తనగానే 3-4 పడిపోతారు. ఎంత పవర్ అండి, ఎంత పవర్ అండి. చర్చికి వచ్చిన వాళ్ళు తంతావు, నువ్వు కాలెత్తి, దానికోసం పిలిచాడే వేసే నిన్ను. ప్రభు ఎక్కడైనా కాలెత్తి తన్నట్టు ఉందా అండి ఎవరినైనా? ఏంటి విచిత్ర పోకడలు? అది పవర్ అట, అది పరిశుద్ధాత్మ శక్తి. ఇలా కాలెత్తి తనగానే పడిపోతున్నారట. ఆయన భార్య ఆయన పక్కన దిట్టంగా నిలబడి ఉంటుంది అలాగే. మరి ఆవిడెందుకు పడతలేదు?
ఎవరిని మోసం చేయడానికి ఇలాంటివన్నీ? అదా నువ్వు పవర్ అనుకుంటున్నావు కొన్నిసార్లు. కొంతమంది అలాంటివి చూసి, మా సంఘంలో ఎప్పుడు ఇలా తన్నలేదండి, మేము తన్నామమ్మా, మేము వాకింగ్ చెప్తాం, చక్కగా వాకింగ్ చెప్తాం, వింటే వినండి, బాగుపడతారు. తన్నించుకోవాలంటే వెళ్ళండి, వారానికి ఒకడో తయారవుతున్నాడు, తంతున్నారు. మొన్నడెవడో గర్భిణీ స్త్రీని తంతున్నాడు కాలెత్తి. అంతకన్నా అవమానం ఇంకేమైనా ఉందండి? అంతకన్నా అవమానం. అదే దేవుడు చెప్పాడు, అది తనమన్నాడా నేను అందరినీ? పడిపోయిన వాళ్ళు లేపండి అని దేవుడు అంటే, నువ్వు గర్భిణీ స్త్రీని తంతాను కాలెత్తి. అదా పవరు. కళ్ళు మూసుకోగానే మీ ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు ఉందని చెప్పడం పవర్. అది ఏమో కొంతమంది పరిగెడతలేదు అలాంటి చోట్లకి. ఉందా మీకు ఏమన్నా వాక్యం మీద భయం, ఏమన్నా భక్తి ఏమైనా ఉందా? వాక్యం అంటే ఏమన్నా ఉందా? మీ ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు ఉందంటే అది ప్రవచనమా? అది కొబ్బరి చెట్టు కాయలు ఉన్నాయంటే ప్రవచనమా? కొబ్బరి చెట్టుకు ఆకులు ఉన్నాయి, నిన్న వాడు పడిపోయిందంటే ప్రవచనమా? అలాంటి వాటి కోసం నువ్వు పరిగెడుతున్నావు. నీ ఏటీఎం కార్డు నెంబర్లు చెప్పేవాళ్ళ దగ్గర పరిగెడుతున్నావు, నువ్వు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పేవాళ్ళ దగ్గర పరిగెడుతున్నావు. చాలామందికి అర్థం కావట్లేదు ఈ రోజుల్లో. నువ్వు వాక్యాన్ని పట్టుకోకపోతే, నేను చెప్తున్నాను, నువ్వు వాక్యాన్ని పట్టుకోకపోతే ఇలాంటివన్నీ నీ హృదయంలోకి వచ్చేస్తాయి. సాతాను తీసుకొచ్చేస్తాయి. ఇదంతా ఒక భ్రమ. చాలామంది పడిపోయారు వాటిలో. మళ్ళీ వచ్చి అది పవర్ అంటావా నువ్వు? అదా పవర్? 3 సార్లు ప్రార్థన చేశాడు ఏలియా, లేదు అంటే ఆ సేవకుడు అనుకున్నాడు, ఏంటి మా ఏలియా గారిలో ఏమైనా పవర్ లేదా? 4, 5, 6, 7 ఇప్పుడు వెళ్ళి చూడన్నాడు. సార్, యువర్ ప్రేయర్స్ ఆర్ వర్కింగ్, మీ ప్రార్థనలు ఫలిస్తున్నాయండి. అరచేయంత మేఘం ఆకాశంలో కనపడుతుందండి. దట్స్ ద సైన్ ఆఫ్ గాడ్. ఆహాబుకు చెప్పు, తడిచిపోకుండా ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. ఏలియాలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? అరచెయ్యి ఉన్నంత మేఘం అట దూరంగా కనబడుతుంటే ఏలియా గారు ఆహాబుగా ఏం చెప్తున్నాడు? నువ్వు తడిచిపోకుండా ఇంటికి వెళ్ళిపోవాలంటే పరిగెత్తే త్వరగా అన్నాడు. రథం ఎక్కి వెళ్ళిపో అన్నాడు. ఎంత విశ్వాసం ఉండాలి ఆ మాట చెబితే? నువ్వేమన్నా ఆర్డినరీ పర్సన్తో చెప్తున్నావు ఆ మాట? హీ ఈస్ ద కింగ్ ఆఫ్ దట్ నేషన్, ఆ రాజ్యానికి రాజు. అలాంటాడు తలని మాటలు చెప్తే అరచెయ్యి అంత మేఘం పట్టుకుని ఇంటికి వెళ్ళిపో తడిసిపోకుండా అంటే, సరే ఆహాబు రథం ఎక్కి బయలుదేరాడు. ఈ లోపల ఏలియా రథము కన్నా ఏం చేశాడు చెప్పండి? స్పీడ్గా పరిగెత్తుకుని వెళ్ళాడు. ఆ పవర్ ఎక్కడి నుండి వచ్చింది? ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది అంటే, దేవుడు ఏలియాను బలపరచగా. దేవుడు నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు బలపరిచినప్పుడు ఏలియా ఏం కట్టాడట? నడుము గట్టి వేగంగా పరిగెత్తాడు. నేను ప్రకటిస్తున్నాను ఈరోజు దేవుని సేవకునిగా, లోకం కంటే వేగంగా పరిగెత్తడానికే మనం పిలువబడ్డాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అన్ని రంగాల్లో జస్ట్ రన్ ఫర్ గాడ్. దేవుని కోసం జీవించండి. బీ ఎక్సెల్ ఇన్ యువర్ వర్క్. దేవుని కోసం మీ జీవితాల్లో దేవుని మహిమ కొరకు జీవించండి. ప్రభువు మహిమ కొరకు బ్రతకండి. ఆశ్చర్య కార్యాలు ప్రభువు మీ జీవితంలో జరిగించాలని ప్రార్థనాపూర్వకంగా బ్రతకండి. ప్రభువు మీ జీవితంలో మేలు చేస్తాడు. ఏలియా నడుము కట్టాడు అని బైబిల్లో రాయబడింది. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. నెహెమ్యా గ్రంథం 4:18 మనం చదివితే అక్కడ ఒక మాట ఉంది, అది చదువుకుని మనం ముగింపు ప్రార్థనలకు వద్దాం. ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 4:18 దానిలో రాయబడిన మరో మాట, మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని, చెప్పండి, నడుముకి ఏం చేశారట? బిగించుకుని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రతివాడు, కట్టువారిలో ప్రతి ఒక్కడు తన కత్తిని ఎక్కడ పెట్టుకున్నాడట? నడుముకు బిగించుకుని. అంటే నడుములు ఏం చేయబడ్డాయి? అక్కడ బిగించబడ్డాయి. ఈ బిగించబడిన నడుముకు ఏం కట్టబడింది? కత్తి కట్టబడింది. ఏంటా కత్తి? చెప్పండి, ఏంటా కత్తి? నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టాలి అంటే, దేవుని రాజ్యాన్ని నిర్మించాలి అంటే, కట్టబడిన పరిస్థితులను పనిచేయాలి అంటే, దేవుని రాజ్య నిర్మాణంలోనూ ఉండాలంటే నీ నడుముకి ఏముండాలా? కత్తి కట్టాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరం బట్టి ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి అందరం ఒక కత్తి కనుక్కొని కట్టేసుకుందామా? అదే దాని అర్థం. వాట్ కైండ్ ఆఫ్ సోర్డ్ దట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ టుడే? నెహెమ్యా కాలంలో ప్రాకారాలు కట్టబడ్డాయి. చాలామంది తెలియక నెహెమ్యా దేవుని మందిరం కట్టాడు అనుకుంటారు, కానీ మందిరాన్ని ఆల్రెడీ కట్టేశారు. జెరుబ్బాబెలు, యెహోషువ అనబడే దైవజనులు మందిరం కట్టేశారు ఆల్రెడీ. ఇప్పుడు నెహెమ్యా చేసిన పని ఏంటంటే ఆ మందిరం చుట్టూ ఏం కట్టాడు?
ప్రాకారాలు కట్టాడు. 52 రోజుల్లో ప్రాకారాలు కట్టాడు. ఎవరు ఎక్కడ కట్టాలి, ఏ స్థాయిలో కట్టాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అనేది అంతా నియమించినప్పుడు ఒక్కొక్కరు లేచి ఆ పని చేస్తున్నారు. మధ్యలో పని ఆగిపోతుంది. అది ఆశ్చర్యమేం కాదు. ఎందుకు పని ఆగిపోయింది అంటే అక్కడ పని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారు? పని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. ప్రతి చిన్నదానికి నెహెమ్యాను వెనకకు లాగాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. నెహెమ్యా, నువ్వు ప్రాకారాలు కడతావా, నువ్వు గోడలు కడతావా, కట్టు చూస్తాం. నువ్వే కనుక గోడ కట్టాలని అనుకుంటే, ప్రాకారం కట్టాలనుకుంటే, ఆ ప్రాకారాలు ఉండదు తెలుసా, ఒకవేళ నక్కలు వాటి మీద నుండి దూకితే ఆ వైబ్రేషన్కి గోడలు ఏమైపోతాయి? అంతకన్నా హ్యూమిలియేషన్ ఇంకేమన్నా ఉందండి? అసలు నెహెమ్యా అర్థహశస్త దగ్గర ఉండి, అంత అద్భుతమైన స్థానంలో ఉండి, కప్ బ్యారర్గా ఉండి, విస్తారమైన ఆస్తి, డబ్బు, ఇవన్నీ హోదా అంతా వదిలిపెట్టి వచ్చి ఇక్కడ యెరూషలేములో పనిచేస్తూ ఉంటే, దేవుని కోసం వాడబడతా ఉంటే, ఇప్పుడు అందరూ వచ్చి ఏమన్నారు? నువ్వు గోడ కడితే నక్కలు దూకితే ఆ గోడ ఏమైపోద్ది? దట్స్ కాల్డ్ హ్యూమిలియేషన్. యు మే ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ టు. నువ్వు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు చాలామంది నిన్ను ప్రోత్సాహపరచాల్సింది పోయి నిన్నేం చేస్తారు? చాలామంది నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. దేవుని కార్యాలు నిరుత్సాహపరిచే వాళ్ళు ఉండొచ్చేమో. నెహెమ్యా ప్రాకారాలు కడుతుంటే హ్యూమిలియేట్ చేశారు, హీనపరిచారు. నువ్వెందుకు పనికిరావు, నీ వల్ల కాదు, నక్కలు దూకితే గోడలు పడిపోతాయని. నెహెమ్యా యొక్క గొప్పతనాన్ని, ఆయన సమర్పణను, ఆయన త్యాగాన్ని, ఆయన వెనకాల ఉన్న దేవుని శక్తిని, అతను బలపరుచిన దేవుని హస్తాన్ని చులకన చేసి మాట్లాడారు. టోబియా, సన్బల్లటు, గెషెము అనబడే వీళ్ళందరూ కూడా, అంటే వాళ్ళతో పాటు ఇంకొంతమంది టీం ఉన్నారనుకోండి. వాళ్ళు నిరుత్సాహపరిచారని నెహెమ్యా వెనక్కి వెళ్ళిపోయాడా? అరే ఆటంకాలు వస్తున్నాయి కదా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడా? దేవుని పని ఆపేశాడా? దేవుని పని ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ఆటంకాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ప్రతికూల వాతావరణాలు రావచ్చు. నిలబడ్డావు నువ్వు దేవుని కోసం? ఆ పరిస్థితుల్లో దేవుని కోసం జీవించావా? 2012 సంవత్సరంలో నాకు బ్లెస్సీ విసిల్ గారికి వివాహం జరిగింది. ఆ వివాహంలో దేవుని నామం ఎంత ఘనపరచబడింది అంటే, అనేక వేల మంది వచ్చారు. మా వివాహంలో కులానికి చోటు లేదు, కట్నానికి చోటు లేదు, కనకానికి చోటు లేదు, అంటే బంగారానికి చోటు లేదు. దేవుని వాక్యం మార్చుకున్నాం. ఇదే బైబిల్, మేము వివాహంలో మార్చుకున్న బైబిల్ ఇదే. అంతకుముందు మా నాన్నగారు 2001లో నాకు ఇచ్చిన బైబిల్ పెళ్ళేంత వరకు వాడాను. మొత్తం అదంతా చిరిగిపోయి ఆ పేపర్లన్నీ ఊడిపోయి ఉంటే జాగ్రత్తగా ప్యాక్ చేసి లోపల పెట్టి ఆ తర్వాత ఈ బైబిల్ వాడడం మొదలుపెట్టాను. బైబిల్ ఎక్స్చేంజ్ చేసుకుని పరిశుద్ధ స్థలంలో చక్కగా వివాహం చేసుకుంటే, ఆ మరుసటి రోజు ఒక క్రిస్టియన్ పేపర్, అది లోక సంబంధమైన పేపర్ కూడా కాదు, అది క్రిస్టియన్ పేపర్లో మా గురించి వేసిన ఆర్టికల్ ఏంటో తెలుసా? జాన్ వెస్లీ గారు 6 కోట్లు కట్నం తీసుకున్నాడు. ఎన్ని కోట్లట? 1-2 కాదట, 6 కోట్లు కట్నం. అది చూసిన తర్వాత కొంచెం బాధ అనిపించింది. ఎందుకోసం అంటే అది పేపర్లో వేశారు, ఒక క్రిస్టియన్ పేపర్లో 6 కోట్లు కట్నం తీసుకుని. నీకు తెలుసా? ఎవిడెన్స్ ఏమైనా ఉందా? పోనీ ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ అక్కర్లేదట. సరే, మన వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు వాడికి, ఎరా 6 కోట్లు కట్నం తీసుకొని రాసావు, నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? పోనీ నువ్వు చూసావా? ఎవరైనా చెప్పారంటే, ఎవరో చెప్పారండి నాకు. ఎవరో చెప్పింది నువ్వు వేసేసావు. ఇప్పుడు ప్రజలందరూ అది నిజం అనుకుంటారు కదా. ఆ కాలంలో మందిర స్థలం కోసం వెతుకుతున్నాం, ఎక్కడ మందిరం స్థలం దొరుకుతా అని చూస్తాం. నిజంగా నేను బ్లెస్సీ గారి దగ్గర 6 కోట్లే కనుక తీసుకున్నానంటే ఈ మందిర స్థలాల కోసం, ఈ చర్చ్ కోసం ఇంత నేను స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజు నేను చెప్పాను బ్లెస్సీ గారికి, ₹1 కూడా నేను తీసుకున్నామ్మా, ₹1 కూడా వద్దు, దేవుడు నాకు ఇచ్చిన దానిలోనే వివాహం జరిగిస్తాను, నువ్వే నా గొప్ప బహుమానం, యు ఆర్ ఏ గ్రేటెస్ట్ గిఫ్ట్ టు మీ, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. I want to be a practical Christian and I would like to show an example to all youngsters. అనేక మంది యవన బిడ్డలకు మాదిరిగా ఉండాలా ఈ విషయంలో. వేశారు అలాంటి నింద. కొంతమంది ఇంకా అది ఎప్పటిదాకా నడిపిస్తానే ఉంటారు. కొంతమందికి ఇంకా అంతకు మించి ఏం పని ఉండదు. వెస్లీ గారు 6 కోట్లు కట్టడం తీసుకున్నారు. నా నమ్మకం ఒకటే, ఆ రోజు నేను నా సహోదరికి ₹1 కట్నం ఇవ్వలేదు. మేము కాలేబ్ గారు మా దగ్గర ₹1 తీసుకోలేదు. వాళ్ళకు ఉన్న దాంట్లోనే వివాహం చేశారు ఘనంగా. మా అక్కని చక్కగా తీసుకెళ్ళారు, మహారాణిలో తీసుకెళ్ళారు, చక్కగా చూసుకుంటారు. నేను తీసుకోలేదు, మా తమ్ముడు పాల్ ఇమ్మాన్యుయల్ గారు తీసుకోవాలా. నా ఆలోచన ఏంటో తెలుసా? అంటే ఇదేదో స్వార్థం అనుకోకండి. రేపొద్దున్న నా 3 కూతుర్లు కూడా
కట్నం లేని వాళ్ళు రావాలనే ఆలోచన. దేవుడు ఇస్తాడు కూడా ఖచ్చితంగా. ఐ ట్రూలీ బిలీవ్ ఇట్. వాళ్ళ డబ్బును చూసి వాళ్ళని ప్రేమించేవాళ్ళు వద్దో, వారిని చూసి దేవుని చిత్తాన్ని గ్రహించే వాళ్ళు రావాలనే ప్రార్థన. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? కొంతమంది నీవు చేసిన పనిని విమర్శించవచ్చు, తిరస్కరించవచ్చు, తప్పుగా మాట్లాడచ్చు, లేనిపోయి కల్పించి మాట్లాడచ్చు, మసాలాలు యాడ్ చేయొచ్చు, వాటికి మరలా రకరకాలవన్నీ యాడ్ చేసి మాట్లాడచ్చు. కొంతమంది తమ తప్పులు కవర్ చేసుకోవడానికి ఇతరులు కూడా అలాంటోళ్లే అని కనుక చెప్పేస్తే అప్పుడు మనసు సాటిస్ఫై అవుద్ది, ఇగో సాటిస్ఫై అవుద్ది. అందును బట్టి వాళ్ళు చేసినవన్నీ కూడా ఇతరుల మీదకి నెట్టేయాలనే ప్రయత్నం ఉంటుంది చాలామందిలో. అలాంటి సిచ్యువేషన్స్ కోసం నువ్వు ఎదుర్కోవచ్చు. హ్యూమిలిటీ అనేది చాలా భయంకర విషయం. ముద్ద దిగని పరిస్థితులు కొన్నిసార్లు ఉండొచ్చు. బట్ స్టిల్ లిసన్ టు మీ మై ఫ్రెండ్, ఎవరైనా నిన్ను కారణం లేకుండా నిందించారు అంటే, కారణం లేకుండా అవమానించారంటే, ఓ పెద్ద బహుమానం నీ వెనకాల ఉందని గుర్తించి, ఎందుకంటే ఆ బహుమానం ఇవ్వబోతున్న వాడు దేవుడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. గాడ్ గివ్స్ యూ ఆనర్. God restores everything that you lost by that damage and by that hurt, and He will remember you and prove He is standing by you. అన్ని పక్షంగా ఉన్నాడని రుజువుపరుచుకుంటాడు. అందును బట్టి ఎప్పుడైనా ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడుతున్నట్టు నీకు తెలిస్తే, లేదా నిందలేస్తున్నా, అవమానించిన ఇంటెన్షన్ నువ్వు చేస్తున్నావు అని తెలిస్తే, జాగ్రత్త పడాల్సింది వాళ్ళు కాదు, జాగ్రత్త పడాల్సింది నువ్వు. ఎందుకోసం తెలుసా? నీ ప్రతి మాట వాళ్ళని తీసుకెళ్ళి ఉన్నత శిఖరాల్లో నిలబెట్టేస్తుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి రాంగ్ వర్డ్ వాళ్ళకి బ్లెస్సింగే కానీ వాళ్ళకి ఎప్పుడు కర్స్ అవ్వదు. హల్లెలూయా. రిమెంబర్ దాట్. నెహెమ్యా పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వచ్చాయి. ఆ పనిని తక్కువ చేసి చూశారు, ఇబ్బందులు పెట్టారు దేవుని ప్రజల్ని, ఉత్తరాలు రాశారు, పిటిషన్లు రాశారు, పని ఆపు చేయండి అని. బట్ స్టిల్ నెహెమ్యా స్ట్రెంథన్డ్ బై గాడ్, దేవుని చేత బలం తెచ్చుకుని, ప్రభువా నీవే నాకు ఆధారం, నీవే నా బలం, నాయన నన్ను బలపరుచు ప్రభు అని నెహెమ్యా ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా హీ కోఆర్డినేట్స్ థింగ్స్. అందరినీ కోఆర్డినేట్ చేసి, అమ్మ నువ్వు ఇది చేయాలి, బాబు నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు బాగా పట్టుకో, నువ్వు కత్తి ధరించి, నువ్వు కాపలాకాయ పని చేసే వాళ్ళకి సపోర్టుగా మీరు ఉండనని అందరూ కలెక్టివ్గా వర్క్ చేశారు. కాబట్టే 52 రోజుల్లో అద్భుతం చూడగలిగారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. లిసన్ టు మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ ద బిలీవర్స్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా మనందరం క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్నామంటే ఇక్కడ జరుగుతున్న సేవ ఒక్కరి వలన జరుగుతుంది కాదు, లేదా ఇద్దరి వలన జరుగుతుంది కాదు, లేదా ముగ్గురు వలన జరుగుతుంది కాదు. ఇట్స్ ఎ కలెక్టివ్ వర్క్. ఎవరి పని వారిదే, ఎవరి బహుమానం వారిదే, ఎవరి కాంట్రిబ్యూషన్ వారిదే, ఎవరి యొక్క సహకారం వారిదే. నో మ్యాటర్ వెదర్ ఇట్స్ ఎ బిగ్ వన్ ఆర్ స్మాల్ వన్, గాడ్ కేర్స్ ఈవెన్ మైన్యూట్ థింగ్స్ వెన్ యూ డూ ఇట్ విత్ యువర్ హార్ట్. దేవుని మందిరంలో కానుకలు వేస్తున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవుని దృష్టి ఎవరి మీద పడింది? ఒక విధవరాల మీద పడింది. షీ బ్రాట్ 2 mites టు గివ్ టు గాడ్. దేవునికి ఇవ్వడానికి 2 కాసులు పట్టుకొచ్చిందట. ప్రభు అన్నాడు, ఈ అందరికన్నా ఎక్కువ ఇచ్చింది అన్నాడు. అదేంటి ఆయన 2 కాసులు ఎక్కువ, 2 కాసులు ఎక్కువ ఇచ్చిందా? మీరందరూ మీకున్న కలిమిలో నుండి ఇచ్చారు, కానీ ఈమెకి తనకున్న లేమిలో ఇచ్చింది, తనకున్నదంతా ఇచ్చింది. ప్రైజ్ ద లార్డ్. మనకున్నదంతా తీసుకోవడానికి దేవుడు అర్హుడా కాదా చెప్పండి? అవునా కాదు చెప్పండి? కొంతమంది చెప్పట్లా. అర్హుడే కదా. మనకున్నదంతా తీసుకోవడానికి ఆయన అర్హుడా కాదా? మరి ఉన్నదంతా ఇచ్చామనడం వల్ల పోనీ లేదు కదా. ఉన్న దానిలో దేవునికి కొంత భాగాన్ని దేవుని పరిచయం ప్రోత్సహించడానికి ఇవ్వాలన్నప్పుడు కొంతమందికి ఎన్ని సాకులో, ఎవరైనా సరే దశంభాగం ఇవ్వక్కర్లేదు అని కనుక వీడియో పెడితే ఎంత ఉపశమనంగా ఉంటుందని ఎన్నిసార్లు వినేస్తామో. నిజంగా దేవుడు నాతోనే మాట్లాడేశాడండి. ఇంతవరకు దశంభాగం ఇచ్చేసాను, కానీ ఈ వీడియో విన్న తర్వాత నేను ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయాను. దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ దేవునికి ఇవ్వవు ఆ భాగం, ఎక్కడిస్తావు దాన్ని? లోకానికి కదా నువ్వు ఇచ్చేది, వ్యర్థమైన స్థలాల్లో కదా నువ్వు ఇచ్చేది. దేవునికి ఇవ్వద్దు అని కనుక ఎవరైనా బోధ చేస్తే ఎంత తీయగా ఉంటుందో ఆ బోధ. ఇంకా బైబిల్ అంతా చేసేస్తున్నాము, ఇది ఒక్కటి కూడా చేసేస్తే ఫుల్ఫిల్ అయిపోతాం అన్నట్టుగా కొంతమంది. ఇవ్వడం అంటే, దేవునికి ఇవ్వడం అంటే, గమనించండి ప్రియులారా, స్వార్థాన్ని జయించాలంటే దాతృత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. అది దేవుడు నేర్పించాలనుకోండి మనకి. దేవుడు ఊరకనే చెప్పలా. గివింగ్ అనే కాన్సెప్ట్ బైబిల్లో ఊరకనే లేదో. అడుగుడి మీకు ఇవ్వబడునంటే ఎంత ఇష్టమో మనకు కదా. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యు. ప్రభువా అడగమన్నావు కదా, ఓ మంచి ఉద్యోగం కావాలి ప్రభువా అని దేవుడు ఇస్తాడు. కానీ అదే బైబిల్ ఇంకో మాట కూడా ఉంది, ఈయుడి మీకు. అది ఉందా అండి?
మనం ఎప్పుడు చదవలేదండి. అపవాది వాటిని చదవనివ్వడండి. మనకు అడగడం తీసుకోవడమే తెలుసు, కానీ ఇవ్వడం తీసుకోవడం తెలుసా మనకి? ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును. ఇది కూడా ఉందండి బైబిల్లో. ఇలాంటివి కొన్ని మనం చదవలేం. బి ఎ గివర్. ఏదో నేను ప్రతిఫలాన్ని ఆశించో క్రైస్ట్ సెంటర్ మీరు ఇప్పుడు నిలబెట్టాలనో ఇది కాదు నేను చెప్తుంది. మీరు ఇక్కడ నేర్చుకోండి, రేపొద్దున మీరు ఎక్కడికి వెళ్ళినా నేర్చుకుంటారు ఆ విషయాన్ని. చాలామంది చక్కని దశంభాగాలు మన సంఘంలో ఇచ్చేవాళ్ళు కొన్నిసార్లు రిటైర్ అయిపోయా లేకపోతే ట్రాన్స్ఫర్ వచ్చి వేరే ప్రాంతానికి వెళ్తారు. వీ ఎంకరేజ్ దెమ్ టు గివ్ దేర్. ఎక్కడైనా మీరు దేవుని పరిచయం ప్రోత్సహించండి. అంతేగాని మీరు ఇక్కడే రక్షణ పొందారు కాబట్టి మీరు దశంభాగం సహోదరి పంపించట్లేదంటే ఎవరిని అడగం మేము ఎప్పుడు కూడా. ఎవరికి ఫోన్లు చేసి మీరు దశంభాగం ఇస్తున్నారా అని ప్రశ్నలు కూడా లేవు. ఇఫ్ యు ఆర్ ఇన్స్పైర్డ్ బై గాడ్ టు గివ్ సంథింగ్, డ్రాప్ దెమ్. ఇక్కడ దశంభాగాల పేర్లు చదవడం కానీ పలానా సహోదరుడు ఇంత దశంభాగం ఇచ్చుకున్నారు, దేవుడు వారిని వారి కుటుంబాన్ని సంతానాన్ని చల్లగా చూడుగా కానీ ఎప్పుడైనా చెప్పావా? అలాంటి అనౌన్స్మెంట్లు ఇక్కడ ఉండవు. వాట్ ఎవర్ యు గివ్ టు ద లార్డ్, గివ్ ఇట్. వెన్ యు సో ఎ సీడ్, ఫర్గెట్ అబౌట్ ఇట్. గోధుమ గింజ భూమిలో వేయబడి ఏమవ్వాలంటది? చచ్చిపోవాలి. వాట్ డస్ ఇట్ మీన్? వెన్ యూ గివ్ సంథింగ్, ఫర్గెట్ అబౌట్ ఇట్. నేను దేవుని కోసం అంత ఇచ్చానండి, దేవుని కోసం ఎంత ఇచ్చానండి నువ్వు 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇరుగు పొరుగు వాళ్ళందరికీ నేను భాగం ఇస్తున్నాను కాబట్టే క్రైస్ట్ వర్డ్ సెంటర్ ఇలా డెవలప్ అయిందండి అని అనడానికి లేదు. యు ఆర్ అ పార్ట్ ఆఫ్ దాట్. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దాట్. దిస్ ఈస్ గాడ్స్ చర్చ్, గాడ్స్ వర్క్. ఇది దేవుని పని, దేవుని కార్యం. ఒకళ్ళు నువ్వు మౌనంగా ఉంటే దేవుడు మరొకరి ద్వారా ఆ కార్యం జరిగిస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇవ్వడం అనే ఆ కాన్సెప్ట్ నీకు తెలియకపోతే ఒకరోజు నువ్వు బాధపడతావు. ఎందుకోసం తెలుసా? నీ పిల్లలు కూడా అలాంటివే నేర్చుకుంటారు. వాళ్ళు కూడా ఇవ్వడం చేత కాదు. స్వార్థం, అంతా నాదే, అంతా నాకే, అంతా నాదే అన్న అనుభవంలో నువ్వు వచ్చేసినప్పుడు నీకన్నా ఓడిపోయిన వ్యక్తి ఇంకెవరు ఉండరేమో. లెట్ us learn to give something. ఇవ్వడం నేర్చుకుందాం. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నెహెమ్యా ప్రజలందరూ ఉద్యుక్తపరిచి దేవుని కార్యాల కోసం సిద్ధపరిచారు. వారందరూ నడుముకి ఏం కట్టుకున్నారంట? కత్తి కట్టుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పాను మీకు? యేసుప్రభు చెప్పిన మాట, మీ నడుములు ఏం చేయండి? కట్టుకోండి అన్నాడు. ఎవరెవరు కట్టుకున్నారు నడుములు? ఇశ్రాయేలీలు. పస్కా పండుగ తినేటప్పుడు మన నడుము కట్టాలి. రెండవది, ఏలియా తన నడుము బిగించుకుని ఆహాబు కంటే వేగంగా, నువ్వు ఎప్పుడైతే నడుము బిగిస్తావో లోకం కంటే వేగంగా పరిగెడతావు. ఆమేన్. మూడవది, నెహెమ్యా నడుము కట్టాడు. దేనికోసం? ప్రాకారాలు కట్టడానికి, తన సొంత ప్యాలెస్ కట్టుకోవడానికి కాదు. దేవుని పని జరగాల, దేవుని కార్యాలు జరగాల, దేవుని రాజ్యం కట్టబడాలనే ఉద్దేశంతో నెహెమ్యా ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపించాడు, మీరు నడుము కట్టండి, దానికి కత్తి కట్టండి, దేవుని కార్యాలు చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అందరం. క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో పదిలిపరుచుకుని, లెట్ us gird up our waists with belt. మీరు నీతియను, మీరు సత్యమనే దట్టి కట్టండి, మీ నడుములకు కట్టండి, మీ మనస్సు అనే నడుము కట్టండి. చంచలమైన మనస్సు కొన్నిసార్లు నేను అటు ఇటు తీసుకెళ్తున్నప్పుడు లుక్ అన్ టు గాడ్ అండ్ ఫోకస్ ఆన్ గాడ్. దేవుని వైపు చూడు, బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అందరం ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన. ప్రభువా, నేను నడుము కట్టుకునే కృప నాకు ఇవ్వండి. ఇంతవరకు నా నడుము కట్టనందువల్లనే నేను పరిగెత్తలేకపోతున్నాను. ఏలియా నడుము కట్టాడు, పరిగెత్తాడు. యెజ్రెయేలు అనే ప్రాంతానికి ఆహాబు కంటే ముందు వచ్చేసాడు, రథం కన్నా ముందు పరిగెత్తాడు. దేవుడు నిన్ను అలాంటి అద్భుతమైన శక్తితో, అపూర్వమైన శక్తితో, తన శక్తితో నింపాలని, లోకం కంటే వేగంగా, లోకస్తుల కన్నా ఎఫిషియెంట్గానే ఉండాలని, ప్రభావవంతంగానే ఉండాలని, ప్రతిభావంతుడుగానే ఉండాలని, సోమరువాడిగా ఉండాలని దేవుడు ఎప్పుడు అనుకోవట్లేదు. నువ్వు ప్రతిభావంతుడిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన పవర్, ఆయన శక్తి నీకు అలాంటిదే. పామరులైన తన శిష్యులను ప్రపంచాన్ని కదిలించేవారుగా దేవుడు వాడుకున్నాడు. తమ శక్తితో అయితే వారు ఎక్కువ ప్రయాణం చేయలేకపోయి ఉండొచ్చు, కానీ దేవుని శక్తితో వారు ఖండాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటించారు. యు నీడ్స్ గాడ్స్ పవర్ టు మూవ్ ఆన్, టు టేక్ ఎ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆయన వైపు మనం చూద్దామా? అందరూ ప్రభు వైపు చూద్దాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా,
యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. ప్రేమ గల తండ్రి, ఈ ఉదయ కాల్సిన మీరు మాకు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మీ నడుములు కట్టండి, నీవు ఇచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇశ్రాయేలీలు, ఏలియా, నెహెమ్యా తమ నడుములు కట్టారు, నీ కొరకు వాడబడ్డారు ప్రభా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఆ మాటలు అనేక మంది హృదయాల్లో ఫలింపు చేయండి, స్థిరపరచండి. నీ కొరకు జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి.